వాక్య భాగం సామెతల గ్రంథము 5వ అధ్యాయము 15 నుంచి 18 వచనాలు చూద్దాం. నీ సొంత కుండలోని నీళ్లు పారము చేయుము, నీ సొంత బావిలో ఉప్పు జలము త్రాగుము. నీ ఊటలు బయటికి చెదిరిపోదవునా, వీధులలో అవి నీటి కాలువగా పారదవునా. అన్యుల నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకు ఉండవలను కదా. నీ ఊట దీవెన నందును, నీ యవన కాలపు భార్య అంత సంతోషింపు. ప్రార్థన చేసుకుందాం. అందరూ కలుగుతున్నాం. శలోభాష్యనారి కరాసి నాద కడిగిన భాష్యందల లీకర కుందరాసి నాద కడిగిన భాష్యందల లీకర కుందర శ్రీకర కుందర ఇన్ సెవెస్తా గ్లోరీ హల్లియా స్తోత్ర. దయగల తండ్రి, నా ఆత్మ నీ వశములో ఉన్నది. నీ ఏడంతలాత్మ నా మీద కుమ్మరించి నా నోటి బోరగా ఉండి నాతో మాతో అందరితో మాట్లాడండి. వినడానికి చెవులు, గ్రహించదు జ్ఞానం నీ ఆత్మ ద్వారా మాకు ఇచ్చి స్థిరపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము. ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీ సొంత కుండలో నీళ్లు పానము చేయు. ఇది ఆత్మీయ దీవెన. ఆత్మ సంబంధమైన దీవెనకి దేవుడు మొట్టమొదట ఎలా నిలబడుతున్నాడు? దేవుని స్తోత్రం. నేను మీతో చెప్పి పంచుకున్నాను. ఇది మా అన్నయ్య విషయంలో నాకు వచ్చింది. మా అన్నయ్య పరిశుద్ధాత్మ కొరకు నా దగ్గరికి వచ్చాడు. ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి కనపడుతున్నాడు. పరిశుద్ధాత్మ కావాలి అని ఉపవాసాలు చేస్తున్నాడు, ప్రార్థనలు చేస్తున్నాడు, ఎన్నో చేశాడు. ఎన్ని చేసినా పరిశుద్ధాత్మ రాలేదు. నా దగ్గరికి వచ్చాడు, నాతో చెప్పాడు, పాపా పరిశుద్ధాత్మ పొందాలి రోయ్, పరిశుద్ధాత్మ పొందకపోతే పరలోక రాజ్యం వెళ్ళారంట, 12 సంవత్సరాల అమ్మాయి ప్రవచించింది అన్నాడు. అలాగా అన్నయ్య అన్నాను. కానీ పరిశుద్ధాత్మ పొందే ఇంట్రెస్ట్ నాకు లేదు. కారణం ఏంటంటే నా షోకులన్నీ మానుకోవాలి. ఇవన్నీ మానుకోవడం నా విషయం కాదు అనుకుని ఎందుకు అనుకున్నానో ఏమో నాకు ఒక భయం పట్టింది. అమ్మో అనుకుని నీ కొరకు ప్రార్థన చేస్తాను అన్నయ్య అన్నాడు. అయితే చెయ్యి పాప అన్నాడు. అయితే సరే, ఆ రోజు ఆ దైవజనరాలు రావటం, నేను పరిశుద్ధాత్మ పొందటం జరిగింది. కానీ అన్నయ్యకి నేను చెప్పలేదు. సరే, అన్నయ్య ఒక దైవజనుల దగ్గర తీసుకెళ్ళాడు. నేను వెళ్ళాను. చాలా ఇష్టం నాకు దైవజనులు అంటే. వెళ్ళాను. వెళ్ళగానే అక్కడ కూర్చున్నాను. దైవజనుని చూస్తున్నాను, ఏడుస్తున్నాను, చూస్తున్నాను, ఏడుస్తున్నాను. ఆయన అన్నాడు, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అన్నాడు. నాకు తెలియదు బ్రదర్, మిమ్మల్ని చూస్తుంటే నా ఆత్మ భయంకరంగా ఏడుస్తుంది. నాకు తెలీదు, నాకు ఎందుకో చాలా ఏడుపు వచ్చేస్తుంది అన్నాను. ఆత్మ పొందావా అని అడిగాడు నన్ను. అవును అన్నాను. మనకి తెలియదు, నేను ఆత్మ పొందినట్టు తెలియదు. అవును బ్రదర్ అన్నాను. సరే, నువ్వు లోన్కి వెళ్ళమ్మా అన్నాడు. లోన్ వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళాను. అయిన తర్వాత ఆ సహోదరి నాతో చెప్పింది, అమ్మా పరిశుద్ధాత్మ పొందావా అంది. అవును అన్నాను. కాసేపు ప్రార్థన చేసుకుందాం అన్నాను. సరే అన్నాను. ప్రార్థన చేసుకున్నాం, ఆరాధన చేస్తాం, ప్రార్థన చేసుకున్నాం. ఆమెకి కుదిరింది, మనసు కుదిరింది. నిజంగా ఇది హోలీ స్పిరిట్. అప్పుడు అంది, దేవుడు నీకు ఒక వాక్యం ఇచ్చాడు అని చెప్పి, అప్పుడు తర్వాత ప్రార్థన చేసినప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను. అది మనకిలో దేవుని స్తోత్రం. మరి మానవునికి ఏ రీతిగా నడవాలి అన్నది అది నేను ఆత్మలో ప్రార్థన చేస్తున్నాను. ఓ మానవుడా, నేను నీకు ముందుగానే ఏది ఉత్తమము అని నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి
ఇది నాకు నేను ఆత్మలో ప్రార్థన చేస్తూ ఉంటే ఆత్మ ప్రార్థన చేస్తూ ఉంది. ఆమెకి అర్థం తెలుసు, అంటే వాక్య అర్థం తెలుసు కాబట్టి వెంటనే ఇది దైవాత్మ అని చెప్పి వెంటనే ఆమె గ్రహించింది. అప్పుడు నాతో చెప్పింది, అమ్మా నా భర్త భయంకరమైన మరణం పొందబోతున్నాడు, అతని కొరకు ప్రార్థించి. దేవునికి స్తోత్రం. తన భర్త కూడా ఆత్మ పొందాడు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఆత్మీయత అన్నదాతల దగ్గర లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, ఓ మానవుడా, ఏది ఉత్తమో నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకోవాలి, కనికరాన్ని ప్రేమించాలి, ఈయన మనసు కలిగి నీ దేవుని యొద్దట నీవు ప్రవర్తించాలి. ఇంతే అడిగాను నేను. దేవునికి స్తోత్రం. అయితే సరే, ఈరోజు ఆ అన్న ఆత్మ పొందడానికి నా దగ్గరికి వచ్చాడు. నేను ఆత్మ పొందానని తెలిసాకే అది కూడా తెలిసింది ఆ దైవజనుడి దగ్గరికి. అప్పుడు వచ్చిన తర్వాత అక్కడ ఈ తనకి ఆత్మ కావాలి అని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడిన మాట ఇప్పుడు వెళ్తాం. నీ సొంత కుండలో నీళ్లు పానము చేయము, నీ సొంత బావిలో ఉప్పుకు జలము త్రాగుము, నీ ఊటలు బయటకి చెదరిపోదగునా. దేవునికి స్తోత్రం. నీ సొంత కుండ ఎవరు? దేవునికి స్తోత్రం. నా ఆత్మే, నా దేవుడే, మన దేవుడు మన సొంత కుండ. అయితే మన దేవునిలో నుండి వచ్చేటటువంటివి ఏం చేయాలంట? ఆ నీరు నువ్వు తాగాలి. దేవునిలో నుండి వచ్చేటటువంటి వాక్యాన్ని నువ్వు త్రాగాలి. అందుకన్నాడు, నీ సొంత కుండలో నీళ్లు పానము చెయ్యి. దేవుడే మనకి సొంత కుండ. ఆయనలో నుండి ఏమొస్తున్నాయి? జీవ జలపు ఊటలు వస్తున్నాయి. అవి మనిషిని జీవింపజేసే ఊటలు. అందుకే అన్నాడు, నీ సొంత కుండలో నేను పానము చేయము, నీ సొంత బావిలో ఉప్పుకు జలము త్రాగు. అవి వేరే వాళ్ళకి వెళ్ళడానికి వీల్లేదు, అవి నీకే ఉండాలి. దేవునికి స్తోత్రం. నీ ఊటలు బయటికి చెదరిపోదగునా. దేవునికి స్తోత్రం. మనలో నుండి వచ్చే ఈ ఊట లోకములో కలవడానికి వీల్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్త. వాక్యాన్ని లోకములో అన్వయించుకోవద్దు. నేను నిన్ను దీవించి ఆశీర్వదిస్తాను, ఉన్నతంగా చేస్తాను. దేవుడు ఎంత మంచి వాగ్దానం ఇచ్చాడు సిస్టర్. అబ్బా, నిజంగా సిస్టర్ అనుకున్నాను, మన బీరువా కొన్నప్పుడే అనుకున్నాను, దేవుడు నన్ను ఆశీర్వదించడం మొదలెట్టాడు. ఈ మధ్య మళ్ళీ ఫ్రిడ్జ్ కూడా తెచ్చుకోబోతున్నాను సిస్టర్. శ్రీ ఎంత దీవెనో, దేవుళ్ళకి వచ్చాక అన్ని దీవులు, అన్ని ఇన్స్టాల్మెంట్ పట్టాలి. ఇన్స్టాల్మెంట్ సామాన్యం వచ్చేస్తుంది మా ఇంట్లో. 4 రోజులు పోతే అది కూడా వచ్చుకుని వెళ్ళిపోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. రాత్రికాలం నేను యూత్ మీటింగ్కి, యూత్ పిల్లలకి ప్రేయర్కి వెళ్ళాను. చక్కగా మెత్త దుప్పులు ఉన్నాయి కదా, హాయిగా కప్పుకోవడానికి. అది చక్కగా నా దగ్గర కిందేసి చక్కగా సర్ది పిల్లలు పెట్టారు. పెడితే ఏంది ఇది కొత్తది వచ్చేసింది అన్నాను. అనకంటే భాస్కర్ తెచ్చాడు అన్నాను. ఎందులో నాయన ఏంటి ఇలా తెచ్చి పడేసేస్తున్నావు అన్నాను. మొన్నేమో ఆ అక్క తెచ్చి మెత్త ఉండడానికి చర్చిలో వేసింది. నాకు కూర్చుంటున్నాను, మెత్తగా లేకపోతే అమ్మ ఎక్కడన్నా కరిగిపోతేమో అని. రాత్రి వాడు తెచ్చాడు. సరే, దేవునికి కృతజ్ఞత చెల్లించేసాను. ఇంట్లోకి వచ్చాను. అన్నీ అయిపోయినాయి, భోజనం చేసి అన్నీ అయిపోయినాయి. పడుకోవడానికి మోకాళ్ళని ప్రార్థన చేసుకుంటుంటే
నేను ఎందుకో దేవుని దగ్గర మాట్లాడుతున్నాను. నేటికి 17 దినాలు బోధిస్తున్నాను, నువ్వు చెప్పిన మాటలే చెప్తున్నాను. నేను ఎలాగున్నాను ఎన్నో చూపిస్తున్నావు, మరి నా స్థితి ఏంటి? అసలు ఈ పిల్లలు నన్ను ప్రేమించడం ఏంటి? నా గురించి ఇంతగా వీడు ఆలోచన చేయటం ఏంటి? నేను నశించుకోవడానిక, లేకపోతే ఏంటయ్యా నీ ఉద్దేశం? నేను నాశనానికి పెడతానేమో, నాకేమో నా గర్వాహంకారాలు ఉన్నాయా? అసలు ఈ బిడ్డలు ఏంటి నన్ను ఎంత ప్రేమిస్తున్నారు? ఇది ఏం ప్రేమ అయ్యా? ఏంటి ప్రేమ? ఏంటి ఇది? నిజమేనా? నేను నాశనం అవుతాను ఇలాగ అనుకుంటూ ప్రభు దగ్గర చాలా బాధపడుతూ ప్రభు సన్నిధిలో మోకాళ్ళని నా జీవితాన్ని చూపించు. ఇప్పటికి ఎన్నో చూశాను, ఇప్పుడు నా జీవితాన్ని చూపించు. నేనే స్థితిలో ఉన్నాను, చెప్తూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నాను అని చాలా బాధ నా హృదయంలో. సరే ప్రార్థన చేసుకున్నాను, పడుకున్నాను. అయిన తర్వాత కారు మీద వెళ్తున్నాం, మనకున్న కారు మీద వెళ్తూ ఉన్నాం. అంటే ఎక్కడో రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. నాతో కూడా ఎవరు కూర్చున్నారు. కూర్చున్న వాళ్ళు ఎవరో నాకు ఇప్పటికీ తెలియలేదు, నేను చూడలేదు. రాత్రి ఆ కళలో నాకు తెలియదు. వెళ్ళిన తర్వాత అది మట్టి రోడ్డే, ఎక్కువ గతుకు బతుకులు రోడ్డే, కానీ దాంట్లోనే ట్రైన్ ట్రాక్ ఉంది. అక్కడే మరి స్టేషన్ కాడ ఉందనుకుంటాను. అయితే మా కారు అక్కడ ఆపేశాడు. అది చడ్డీలాగా అనిపిస్తున్నాడు. సరే, ఎవరో డ్రైవర్ మొత్తానికి మమ్మల్ని దింపాడు. నేను అంటున్నాను, ఎక్కడ స్టేషన్ ఏది అని అడుగుతున్నాను. దానికి స్టేషన్ కూడా కనపట్టలే. ఏది స్టేషన్ అనగానే నేను అందరూ అప్పుడే దాటేశారు కూడా. నా చేతిలో గొడుగుంది, ఎక్కడి నుంచి వచ్చేసిందో గొడుగుంది. నేను అనుకున్నా, అరే ఈ గొడుగు ఆ కార్లో పెట్టి తొదిలిపోదుగా, ఇప్పుడు స్టేషన్కి వెళ్ళాలి కదా, ఇంకా గొడుగు ఎందుకు అనుకుంటున్నాను. కారు వెళ్ళిపోయింది కూడా, ముందుకు ఎక్కడికి వెళ్ళిపోయింది. సరే ఇప్పుడు కుదరదు అనుకుని ఆ ట్రాక్ దాటుతూ మనసులో అనుకుంటున్నాను, ట్రైన్ వస్తే అది ఉద్దేశిస్తే చచ్చిపోతారు కదా, అమ్మో అయితే ట్రాక్ జాగ్రత్తగా దాటేయాలి అని అటు చూస్తే నిజంగా ట్రైన్ వస్తుంది. ట్రాక్ దాటలేక ఎంతోమంది చచ్చిపోతున్నారు ఈ ట్రైన్ బుద్ధి అనుకుంటూ అవతల దాటేశాను. మొత్తానికి దాటేశారు. నా ముందు అవతల నడుస్తున్నాడు, వెనకాల నేను వెళ్తున్నాను. ఈ జనం ఏమయ్యారు, నాకు కూడా వచ్చిన 3 4 ఎంతమంది ఎవరో ఉన్నారు. ఆడేమైనా నాకు తెలియదు, కానీ నేను అంకులు వెంబడించుకుంటూ వెళ్తున్నాను. ఆయన ముందు వెళ్తున్నాడు, వెనకాల నేను వెళ్తున్నాను. వెళ్ళేసరికి అక్కడ ఏమో ఎవరిచ్చారో టీ నాకు కూడా తెలీదు. టీ అయితే తాగి రుచి అయితే ఉంది నాకు. ఎప్పుడు తాగానో తెలియదు, ఎవరిచ్చారో తెలియదు, తాగేశాను అంతే. ఎప్పుడు తాగాను రుచి మాత్రం అనిపిస్తుంది. ముందుకెళ్ళేసరికి అవతల సైడు ఈ ఒక హోటల్ ఏదో ఉంది, యువతలు కూడా ఉంది. అయిన తర్వాత అంకుల్ ఏం చేశాడు, గబగబా వెళ్ళి ఒక గోడ మీద తన బ్యాగ్ పెట్టేశాడు. అక్కడ దగ్గర 10-15 మంది, అందరూ మగవాళ్ళే, ఒక్క ఆడపురుగు లేదు, అందరూ మగవాళ్ళు ఉన్నారు. అయితే నేనేం చేశాను, అందరూ అక్కడ ఉన్నారు. అక్కడేమో ఆయనేమో అది పెట్టాడు. సరేలే అందరూ మగవాళ్ళు ఉన్నారు కదా అని కొంచెం వెనక్కి జరిగి ఆ బ్యాగ్ వంక చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన బాత్రూమ్కి ఎక్కడికో వెళ్ళాడు. ఆ బ్యాగ్ తీసుకునే లోపల ఆ బ్యాగ్ తీసుకుంటప్పుడు ఆయన మళ్ళీ ఆయన వెంబడిద్దామని నేను ఆలోచన చేసుకుంటూ, ఇంతలోక ఈ పక్కన ఉన్నటువంటి ఆ హోటల్లో నుంచి ఒక పాట వినబడుతుంది. ఇది యెహోవాకు ఆశ్చర్యమా అని. ఇది యెహోవాకు ఆశ్చర్యమా అని ఒక పాట నాకు వినబడుతుంటే నేనేమనుకున్నానబ్బా, ఇక్కడ క్రైస్తవ పాటలే అంటే క్రైస్తవులు అన్నమాట ఈ హోటలు, అందుకే క్రైస్తవ పాటలు చాలా గట్టిగా వేస్తున్నారు అనుకుంటున్నాను. కానీ బ్యాగ్ వైపే చూస్తున్నాను, ఇంకెవ్వరి వైపు చూడాలే. ఆ బ్యాగ్ ఎప్పుడైనా ఆయన ఒకసారి తీస్తాడు, మళ్ళీ ఆయన అంతా వెళ్ళాలి కదా అని. అంతలోకి నాకు మెరుపు వచ్చింది. మెరుపు వచ్చాక ఏంటి కదా, దీనికి అర్థం ఏంటి? మరి ఇది యెహోవాకు ఆశ్చర్యమా ఏంటిది అనుకున్నాను. నిజమే, కారు మీద దింపాడు.
ట్రాక్ దాటేశాను. ట్రాక్ అనేవి దేనికి సూచన? శ్రమల సూచన. ఒకవేళ శ్రమలు మనం తట్టుకోలేనప్పుడు దేని కింద పడతాం? ట్రైన్ కింద పడతాం. దాటిన తర్వాత నాతో పాటు ఆ కారులో కూర్చున్న వాళ్ళు ఎవరు ఆడ కనపడలేదు. నాకు తెలియదు. ఇక ఆయన చూడలేదు. కానీ నేను మాత్రం అంకుల్ని అనుసరిస్తున్నా. ఆయన ముందే వెళ్తున్నాడు, వెనకాల. గొడిగే సూచన దేవుని కృప. దేవుని కృపకు సూచన గొడుగు. ఆయన కృప నాకు తెలియకుండానే గొడుగు నా మీద ఉంది. కృప ఉంది నా మీద. ట్రాక్ దాటాను. నేనేమనుకున్నాను, ఇది తీసి కార్లో పెట్టేస్తే ఎలాగ ఎక్కేస్తాను కదా ట్రైన్ అనుకుంటున్నాను. ఎందుకో మరి అది వెళ్ళిపోయింది. అది నా దగ్గరే ఉంది. మడవనా అనుకున్నాను. మడిసాను లేదో కూడా తెలీదు, ఏం తెలీదు. అయితే పెడతా ఉంది. కానీ టీ ఎక్కడి నుంచి టీ ఎవరు తెచ్చారు, ఏం చేశారో నాకేం తెలీదు. టీ మాత్రం తాగేశాను. తాగానంతే. ఏం తాగానో తెలియదు. తాగినట్టు రుచి తెలుస్తుంది అంతే. ముందుకు వెళ్ళాను. అంత పురుషులే ఉన్నారు, స్త్రీ లేదు. ఈ పురుషులంతా ఎవరు? పురుషత్వము ధరించిన వాడు. అయితే ఈయన ఏం చేశాడు? ఎక్కడ బ్యాగ్ పెట్టాడు? పైన గోడ మీద బ్యాగ్ ఉంది. నా దృష్టి ఎక్కడ ఉంది? గోడ మీదే ఉంది. ఎందుకు? నాకు ఇక్కడ కూర్చున్న వాళ్ళతో కానీ ఇక్కడ నిలబడ్డ వాళ్ళతో కానీ నాకు పని లేదు. నాతో వచ్చిన వాళ్ళతో కూడా నేను పని లేదు. అయితే అటే చూస్తున్నాను. అది ఎప్పుడైనా వస్తాడో, ఎప్పుడైనా తీసుకెళ్తాడో నేను ఆయన వెనకాల వెళ్ళిపోతాను. అదేంటది? నిరీక్షణ. అర్థమైందా? ఏం నిరీక్షణ? ఆయన రాకడ కొరకు నిరీక్షణ. అక్కడ గురించి ఆయన వెళ్ళాడు. ఆయన వచ్చే వరకు నేను చూస్తున్నానంతే, నిరీక్షిస్తున్నాను. ఆయన వస్తే ఆయన వెనకాల నేను వెళ్ళిపోతాను. నాకింతలో ఇది యెహోవాకు ఆశ్చర్యమా అనే ఒక పాట నాకు వినబడుతుంది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, చాలాసేపు ప్రేయర్లో చాలాసేపు గమనించి దీని అర్థం ఏంటి, దీని అర్థం ఏంటని ఒక్కటే స్ఫురించాను. అంటే నీ జీవితము ఇది, నిరీక్షించు అంతే. నేను నిన్ను తీసుకెళ్తాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, కనుక ఎవరి వైపు చూడదు, ఎవరితో నీకు పని లేదు. కృప నీకు తోడుగా ఉంది. శ్రమ అనేది దాటేస్తావు. అయితే దేవునికి స్తోత్రం. దేవునికి ఇది ఆశ్చర్యం కాదు. నీకు టీ ఎలాగొచ్చిందో నీకు తెలియదు, నీకు గొడుగు ఎక్కడుందో నీకు తెలియదు, నువ్వు ఏ వాహనం మీద వచ్చావో నీకు తెలియదు, ఏమీ తెలియదు. నీతో వచ్చిన వారు ఎవరో నీకు తెలియదు, ఎవరూ తెలియదు. ఒకటి, నా వెనక నువ్వు బయలుదేరుతున్నావు అంతే. నన్ను చూస్తున్నావు, నా వెనకాల బయలుదేరావు. అక్కడ నేను బ్యాగ్ పెట్టాను, బ్యాగ్ చూస్తున్నా, నిరీక్షిస్తున్నావు. అది వచ్చి తీసుకెళ్ళిన రోజు నేను నిన్ను తీసుకుని వెళ్తాను. హల్లెలూయా. అందుకే ప్రతి ఒక్కరు నువ్వు గమనించాల్సింది, నిరీక్షణతో దేవుని ఎదురు చూద్దాం. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు అంటున్నాడు, నీ సొంత కుండలో నీళ్ళు పానము చేయము, నీ సొంత బావిలో. దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలు ఏం చేయాలి నువ్వు? దేవునికి స్తోత్రం. ఉబికేటటువంటి ఆ జలాన్ని త్రాగు. ఎవరి వైపు నువ్వు చూడదు. దేవునికి స్తోత్రం. ఎవరితో నీకు పని లేదు. తర్వాత నీ ఊటలు బయటికి చెదరిపోదగునా, వీధులలో అవి నీటి కాలువలుగా పారదగునా, అన్యులు నీతో కూడా వాటిని అనుభవించకుండా అవి నీకే ఉండవలెను. ఎవరి అన్యులు? దేవునికి స్తోత్రం. వాళ్ళు మనలోకి రాకూడదు. హల్లెలూయా. అన్యులు మనలోకి వస్తే ఈ బిడ్డతో నేను ప్రేమింపనివ్వను. ఇప్పుడు నా గురించి నేను ఆలోచన చేసుకోలేదు. అయ్యో నాకు ఇది మెత్తగా ఉండాలి అనుకోలేదు. అక్కడ కూడా నేను మెత్తగా ఉండాలి అనుకోలేదు. వాడికి ఎవరు పుట్టించారు ఈ ప్రేమ? నేను చేస్తున్నాను ఈ పని, నేను చేస్తున్నాను. ఈ అన్యులు ఎప్పుడైతే
ఎవరైతే నీలో ఉంటారో నీకు ఇవి దొరకదు. అందుకే అన్నాడు, అన్యులు నీతో అనుభవింపకుండా శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబము, శరీరానికి మన ఆత్మకు వాడు అన్యుడు. ఆ అన్య ఆలోచన, అన్య తలంపు, అన్య కోరికలు ఉన్నంత వరకు నీవు నా సన్నిధిలో ఉండలేవు. అందుకే అన్యులు నీతో వాటిని అనుభవించకుండా అవి నీకే ఉండాలి కదా. ఏముండాలి నీకు? ఈ వాక్యమే నీకుండాలి. ఇది నీలో మాట్లాడుతున్నప్పుడు, నీతో ముచ్చటిస్తున్నప్పుడు వాటితో నువ్వేం చేయాలి? వాటిని అనుభవిస్తూ ముందుకు సాగాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు నీ గురించి నువ్వు ఆలోచన చేయి. నీ గురించి నువ్వు ఆలోచన చేయకపోయినా నేను ఆలోచన చేస్తున్నా. నీకేది అవసరం అది నాకు తెలుసు. నువ్వు అడగలేదు, అయినా నేను నీకు ఇస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి ఎంత ప్రేమ ఆలోచించే. నా పిల్లలకి, నా సేవకులు ఎలాంటి వారు ఉండాలి? ఎలాంటి సేవకులనైతే నేను నియమించుకుంటాను, నా బిడ్డని అలాగా నేను ఏర్పాటు చేసుకుని నియమించుకుంటాను. తన సంఘం అంటే మామూలు మాట కాదు. ఎన్ని కోణాల్లో ఒక దైవజనుని ఎన్నుకుని అన్ని కోణాల్లో వారిని ఏర్పాటు చేసి ప్రత్యేకించి తన పిల్లల కొరకు ఏం చేస్తాడు? నిలబెట్టుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ప్రైవేట్ స్కూల్లో తక్కువ జీతానికి ఎలాంటి టీచర్స్నైనా పెట్టుకుంటారు. అది తక్కువ జీతమే ఇస్తారు. అదే గవర్నమెంట్ స్కూల్ అనుకోండి, మంచి గోల్డ్ మెడలిస్టుల్ని, మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళని వాడు పెట్టుకుంటారు. కానీ ఏ స్కూల్లో జాయిన్ అవుతారు పిల్లలు? ప్రైవేట్ స్కూల్లోనే జాయిన్ అవుతారు. ఎందుకంటే వీళ్ళు మనకి చదువు చెప్పరు. మంచి తెలివి ఉంది, మంచి జ్ఞానం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ వీళ్ళు మనకి చదువు చెప్పరు. వీళ్ళేమో పర్సెంటేజ్ వరకు వీళ్ళు కష్టపడి వాళ్ళ గురించి వీళ్ళు రుద్దుతారు. వీళ్ళేమో కష్టపడాలి, మంచి నాలెడ్జ్ పిల్లలకి చేయాలి, మంచి జ్ఞానం బోధించాలని చెప్పి గవర్నమెంట్ వాడు అన్ని కోణాల్లో వాళ్ళ గురించి ఆలోచన చేసి మంచి మంచి టీచర్స్ని వేస్తారు. వీళ్ళు చదువు చెప్పరు, వాళ్ళేమో చదువు చెప్పకపోతే వాళ్ళు ఊరుకోరు. ఈరోజు మనం కూడా ఆలోచన చేద్దాం. దేవుని పరిశుద్ధతలు, పవిత్రతలు మనం సాగడానికి ప్రయత్నం చేద్దాం. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే బెళరు. ఎన్ని వేలైనా ఖర్చు పెడతాం. ప్రైవేటు ఆడు బతికిస్తాడు అనుకుంటారు. వాడు ఏముంది ఇలా ఇలా రాస్తాడంతే, కనీసం చెప్పడు. అదే ప్రైవేట్ అనుకోండి, ఇలా చూస్తాడు, ఇలా చూస్తాడు, ఇలా చూస్తాడు, ఇలా చూస్తాడు, ఇలా అంటాడు, ఇలా అంటాడు, అన్నీ చూస్తాడు, ఎలక్ట్రిక్ తిరగమంటాడు. ఈడు అనడు, చెప్పగానే ఇలా 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 రాసేస్తాడు. ఎందుకంటే వీడికి అనుభవం ఉంది. అర్థమైందా? గవర్నమెంట్ వాడికి అనుభవం ఉంది. రోజుకి ఇలాంటి వాడు ఎంతో మంది వస్తారు. వాడికి ఏ మందో వీడికి కొట్టిన పిండి, తర్వాత వాడికి ఏముంటుందో కూడా వీడికి తెలుసు. టగడగడ రాసేస్తాడు, ఇలా మాట్లాడు. అయితే మన చర్చికి వస్తుంది ఒక ఆమె ఇటుకాల నుంచి. ఇటుకాల వాళ్ళు ఇప్పుడు కుక్కడ పిల్లలు ఉన్నారు. ఆమెకి ప్రెగ్నెన్సీ 8th month. ప్రైవేట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రైవేట్ డాక్టర్ అన్నాడు, అమ్మ లోన్ ఉన్న బిడ్డకి కిడ్నీ లేదన్నాడు. అమ్మ కిడ్నీ లేదంట అన్నది. ఏం కాదే, ఒక కిడ్నీతో బతుకుతారా, ఉంచు, అలాగే ఉంచు, ఏం కాదులే అన్నాను. అనగానే గో నడవలేడంట అన్నమాట. ఇంకోసారి నడవకపోతే పర్లేదు లేవే, ప్రార్థన చేస్తే దేవుడు అన్నీ చేసేస్తాడు, ఆ కిడ్నీ కూడా పెట్టేస్తాడు, నీకెందుకు 2 కిడ్నీలు అయిపోతాయి, నువ్వు మాట్లాడుకూరుకో, డెలివరీ వరకు ఆవుగా. ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, ప్రైవేట్గానే వస్తుంది, పాపం డబ్బులు ఖర్చు పెట్టుకుంది.
ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. ఆ డాక్టర్ ఏమన్నాడు, 2 కిడ్నీలు లేవన్నాడు. అయ్యి బాబోయ్ 2 కిడ్నీలు లేవంటే ఇంకా కూర్చోడు నడవడు. అయ్యి బాబోయ్ 2 కిడ్నీలు లేవంటే 2 కిడ్నీలు, అమ్మ 2 కిడ్నీలు లేవంటే ఈ 2 కిడ్నీలు ఉంటాయి లేవే నీకు ఎందుకు కానీ నువ్వు ఒక పని చేయి, ప్రైవేట్ డాక్టర్ మానేవే, వచ్చి గవర్నమెంట్ డాక్టర్ దగ్గరికి వచ్చి చూపించుకో అన్నాడు. అంటే అమ్మ 3 4 డాక్టర్ దగ్గర ప్రైవేట్ వాళ్ళ దగ్గరికి వెళ్తే ప్రైవేట్ వాడు ఒకటే కానీ మిగిలిన అందరూ 2 అన్నారు అన్నాడు. వాళ్ళందరికీ ఏం చూపించదు కానీ గవర్నమెంట్ డాక్టర్కి వచ్చి అమ్మ ఇక్కడే డెలివరీ అవుతాను, చెకప్ అమ్మ చెకప్ చేయించుకో అన్నాడు. అంటే వాళ్ళ అత్తగారు కూడా వద్దులే అమ్మ అన్నట్ట. అమ్మ కూర్చోడంట, నడవడంట, ఏం చేయలేడంట. అంటే నీ ఇష్టం, ఎంతవరకు ఓపికగా చెప్పాను, ఇక నాకు ఓపిక లేదు కాబట్టి నీకేది ఇష్టమో అది చేసి పడేయాలి అంటే సరే అని చెప్పి డాక్టర్ డెలివరీ టైం ఇచ్చేసాడు. డెలివరీ పెట్టేస్తానని పిలిచాడు. ఏవో పంపాడు. మొత్తానికి అమ్మ బిడ్డ చచ్చిపోయే వస్తుంది, బతికైతే రాదు అని చెప్పేశాడు. సరే ఇంక సాగుకే వస్తుంది లేవే, చంపాకే బయటకి వేస్తారులే కానీ పూర్తిగా మామూలు డెలివరీ అని చెప్పు, వీలైతే గవర్నమెంట్కి రా, లేకపోతే నోరు మూసుకుని మరి డెలివరీ చేసుకుని నాకు ఏం తెలియదు అని. మొత్తానికి వాళ్ళు డెలివరీ చేశారు. చనిపోయిన బిడ్డే వస్తుందన్నారు. కానీ బతికి కొడుకు వచ్చాడు. స్కానింగ్లో కూతురు అని వచ్చింది. ఈ మనసులో అనుకుందలే యాదవది ఆ పిల్లకి ప్రేయర్ చేయడం కూడా కొడుకనే చేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ కూతురు ఉంది కాబట్టి ఇంకో కొడుకైతే సరిపోతాడని ప్రభా కుమార్నే ఈ తండ్రి కుమార్నే ఇచ్చి మహిమ పొందిన ఆయన మంచి కుమార్ని అయ్యాడు. కిడ్నీలు అన్నప్పుడు కూడా చేశాను, అయ్యా ఆ కిడ్నీలు అయ్యో ముట్టే అయ్యా, ఇక నో కిడ్నీ అన్న మాట రావద్దయ్యా. అయితే ఈ పిల్ల విశ్వాసాన్ని దేవుడు అక్కడ పరీక్షిస్తున్నాడు. చక్కగా బతికి బయట అంటాడు. 2 కిడ్నీలు ఉన్నాయి. కిడ్నీలు లేవు కదా, 2 కిడ్నీలు ఉన్నాయి. ఆడపిల్ల అన్నది, మగపిల్లోడు పుట్టాడు. కిడ్నీలు లేవన్నా 2 కిడ్నీలు ఉన్నాయి. మొత్తానికి ఏడు బాగానే ఉంది. ఇప్పుడు నీలాఫర్లో గుండె చెక్ చేస్తామమ్మా, నీలాఫర్లో జాయిన్ చేసుకున్నాను. హల్లెలూయా హల్లెలూయా. జాగ్రత్త, మనుషుల మాటలు దేవుని మాటలు చాలా తేడా. దేవునికి స్తోత్రం ప్రియులారా. మన విశ్వాసమే ఒక్కొక్క సమయంలో ఇలాగే వెళ్ళిపోతుంది. అందుకని మన విశ్వాసాన్ని మనం వృద్ధి చేసుకోవాలి. అయితే దేవునికి స్తోత్రం, ఇవి ఆత్మీయ ఓటలు. ఈ ఓటలు లేక ఎక్కడ ఏ ఓటుకి వెళ్తున్నావు నువ్వు? నీ ఓటలు ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? బయటికి చెదిరిపోతున్నాయి. డాక్టర్ గారు చెప్పిన మాటలకి ఈమెలో ఉన్న ఓటు ఏమైపోయింది? చెదిరిపోయింది. కిడ్నీ వాడడం లేదంటే, ఇతను 2 కిడ్నీలు లేదంటే, అయ్యో 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 అంటే ఏమైపోయింది? ఆమె విశ్వాసము చెదిరిపోయింది. అందుకే నీ ఓటలు బయటికి చెదరిపోదగునా. ఈరోజు నా సహోదరి దేవుని మాటను జాగ్రత్తగా గమనించు. దేవుడు నీకు ఇచ్చిన విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవాలి. ఎందుకు? నీలో జీవజలపు ఓటలు ఉన్నాయి. ఆ ఓటలు నీలో ఊరుతున్నాయి కనుక అవి నీకు ఎంతో అవసరమై ఉన్నాయి. ఆ ఓటలు నీలో ఉంచుకొని నువ్వు సాగిపోవాలి. అందుకే వాక్యం ఈరోజు మనతో హెచ్చరిక చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఇంకేమన్నాడు? అన్యులు నీతో కూడా వాటిని అనుభవింపకుండా ఎవరొచ్చారు ఆమెలోకి? ఎవరొచ్చారు ఆమెలోకి? మీకు అర్థం అవడానికి అని చెప్తున్నాను. అన్యులు వచ్చారు ఆమెలోకి. ఎవరి అన్యులు? దేవునికి స్తోత్రం. లౌకికస్తులైనటువంటి డాక్టర్లు మాటలు ఈమెలోకి వచ్చాయి. ఇప్పుడు ఈమె ఓటు ఏమైపోయింది? బయటికి వెళ్ళిపోయింది. అయితే దేవునికి స్తోత్రం, అన్యులు నీతో కూడా వాటిని అనుభవించకుండా అది నీకే ఉండాలి. ధైర్యం ఉండాలి నీకు. సరే, ఏం జరిగితే జరుగుతుంది. నా ప్రభు అయితే తన చిత్తం లేకుండా ఏది చేయడే జరిగి అనుకుని ధైర్యంగా సాగాలి. అలా ధైర్యంగా సాగితే మంచిది. దేవునికి స్తోత్రం ప్రియులారా. అందుకే దేవుని వాక్యం ఈరోజు మనతో మాట్లాడుతూ వస్తున్నది.
దేవునికి స్తోత్రం. పరమగీతాలు 4వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానము, మూతవేయబడిన జలకూపము. దేవునికి స్తోత్రం. ఏమంటాడు ఇక్కడ? నా సహోదరి, నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానము, మూయబడిన ఉద్యానము. దేవునికి స్తోత్రం. ఉద్యానం అంటే కదా పాడిన తోట. ఈయన కూడా ఏదని చెప్పాలి కదా. దేవునికి స్తోత్రం. నీలాగా అసలు తెలుగు రావట్లేదు, అదే బాగా వచ్చేసింది నాకు. మూయబడిన ఉద్యానం, అది మూత వేయబడింది. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానము, మూత వేయబడిన జలకూపము. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు మనం నీళ్లు పట్టేస్తాము. నీళ్లు పట్టేసాక దాని మీద ఏమేస్తాము? మూత వేస్తాము. ఎందుకు వేస్తాము? చెత్త చెదారాలు పడకుండా, వేరే బయట నుండి ఏవి కూడా అందులోకి రాకుండా అది మనం మూత వేస్తాం. దేవునికి స్తోత్రం. తోట ఎందుకు మోస్తాం? బయట నుండి ఏ జంతువు కానీ మనుషులు కానీ ఎవరు కూడా రాకూడదని ఆ గాడిని కూడా మూసేస్తాం. తర్వాత 15వ వచనం చూద్దాం. నా సోదరి, నా ప్రాణేశ్వరి, నా ప్రాణేశ్వరి, నీవు ఉద్యాన జలాశయము, నీవు ఉద్యాన జల ఆశయము, ప్రవాహ జలకూపము, ప్రవాహ జలకూపము, లెబానోను పర్వత ప్రవాహము, లెబానోను పర్వత ప్రవాహము, ఉత్తర వాయువు. దేవునికి స్తోత్రం. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నీవు ఉద్యాన జలాశయము. అంటే ఆ తోటలో నీరు పెట్టేటటువంటి దానము. హల్లెలూయా. మూత వేయబడి ఉన్న ఈ ఉద్యానానికి ఈమెం చేస్తుంది? నీళ్లు పెడుతుంది. నీళ్లు పెడుతున్న తర్వాత ఏమన్నాడు? ప్రవాహ జలకూపం. దేవునికి స్తోత్రం. ఈ యొక్క నీరు ఎలా పెడుతుందంట? మూత వేయబడిన ఈ నీళ్లు ప్రవాహముగా ఆ తోటకి ఏం చేస్తుంది? పంపిస్తా ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆ మధ్యలో ఉన్నటువంటి ఈ తోట ఎలా ఉంటుందంట? పచ్చగా నీటితో చక్కగా ఎదిగిపోతుంది. ఎండటం అన్నది దానికి ఉండదు. కాల సమయంలో ఫలాలిస్తూ నిశ్చయముగా అది ఎప్పుడు కూడా పచ్చగానే ఉంటుంది, కానీ అది ఎండదు. అందుకనే దేవునికి స్తోత్రం. నీ తోటలో నీరు, నీలో ఉబికే నీరు బయటకి చెదరిపోదగున, అది బయట కాలవలుగా వెళ్ళదగునా అంటున్నాడు. అది ఎక్కడుండాలంట? ఎక్కడైతే జలకూపం ఉన్నదో, దేవునికి స్తోత్రం, ఎక్కడైతే ఆ తోట ఉన్నదో ఆ తోటలో ఎలా ప్రవహిస్తుంది? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు అలాగా ప్రవహిస్తూ, దేవుని స్తోత్రం. అదే నేను చూసాను కదా, కాలువలు తవ్వి ఆ కాలువల ద్వారా మొక్కలకి నీళ్లు పెట్టబడతాయి. అవి ఎలా ఎంతెంత మొక్కలు ఉన్నాయో అది ఎవరు చేశారా పని? సొలొమోను మహారాజు నా కొరకు, నా తోట కొరకు కాలువలను తవ్వించుకున్నాను. ఆ తోట అంటే ఒక చోట నీళ్ళేస్తే వీటికి ఒకటి నుంచి ఒకటి అలాగా నీరు ప్రతి చెట్టుకి ప్రవహిస్తారు. ఎందుకంటే మా నాన్నగారు వేసేవారు. 40 రకాల క్రోటన్స్ వేసాడు ఆయన. ఆయనకి తోట చాలా ఇష్టం. 40 రకాల క్రోటన్స్. తర్వాత బర్డ్స్ మాట్లాడతాయి కదా, మైనా గోరెంగులు మాట్లాడతాయి, చక్కగా పిలుస్తాయి. పీ పే అనుకుంటూ చక్కగా పిలుస్తాయి. పేరెట్ పిలుస్తాయి, జవాబులు చెప్తూ ఉంటాయి. అలాంటివి పెట్టారు. తర్వాత ఈ బాతులు, కుసు బాతులు, ఏంటేంటో బ్లాక్ మైన్స్, వైట్ రెడ్స్, ఏవో పేరు మాకు తెలియదు. అది ఇక్కడ గిరిజాపోడు, తరిజాపోడు అంటారు చూడండి. అలాగా
రెడ్ హెన్స్ అని, వైట్ హెన్స్ అని, ఎటో ఇంతలా ఉండి చాలా బాగా పెంచేవారు ఆయన. చెంచుకోళ్ళు అవన్నీ ఆయనకి అదో పిచ్చి అనమాట, ఇష్టం అనమాట. ఆయన ఏం చేసేవారంటే ఆ నీళ్లు ఆ బావి దగ్గర ఇలా పోస్తే మొత్తం తోటలో వీటన్నిటికీ వెళ్ళిపోతాయి అనమాట. అంటే చిన్న 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 కాలువలు తవ్వేస్తే ఇక్కడ వేస్తే చాలు, ఇక్కడ నీళ్ళు వేస్తే మొత్తం చెట్లన్నీ తడుపుకొచ్చేస్తుంది అనమాట. అలాంటిది సంఘం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. నిత్యము ఈ సంఘము దేనితో తడపబడుతుంది? వాక్యము చేత తడపబడుతుంది. దేవునికి స్తోత్రం. నిత్యము ఆ వాక్యము ఆ మొక్కలకు పెడుతుంటే మరి ఏమవుతుందంటే ఆ మొక్కలు రోజు రోజుకి వృద్ధి చెందడానికి అవకాశాలు ఉంటాయి. హల్లెలూయా. అదే దేవుడు ఈరోజు మనతో మాట్లాడు. నా ప్రాణేశ్వరి, దేవునికి స్తోత్రం. నా సహోదరి, నీవు నా ప్రాణేశ్వరి అన్నాడు. నీవు ఉద్యాన జలాశయం నువ్వు ఎవరివి? ఆ తోటకు నీళ్లు పెట్టేటటువంటి దానము. దేవునికి స్తోత్రం. జలాశయానివి, ప్రవాహ జలకూపము, ప్రవాహ జలకూపానివి, లెబానోను పర్వత ప్రవాహము. దేవుని స్తోత్రం. పర్వతము మీద నుంచి నీళ్లు పడుతుంటే ఆగుతాయమ్మా, పల్లానికి వెళ్ళిపోతూనే ఉంటాయి. అలాంటి దానికి ఇలాంటి ప్రియురాలు ఆయనకి కావాలి. హల్లెలూయా. నీవు నేను కూడా ఎప్పుడు ఇలాంటి ప్రియురాలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. చూద్దాం, జరిగితే తారగనిద్దామండి, లేకపోతే సర్కిల్ పడి కూర్చుందాం అంటే కాదు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈరోజు దేవుని మందిరం అంటే ఎప్పుడు కూడా దేంతో నిండి ఉండాలంట? వాక్యముతో నిండి ఉండాలి. ఇప్పుడు ఈ గొడవ ఎలాగుంది? వాక్యముతో నిండి ఉంది. నిత్యము వాక్యము వేయబడతానే ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పర్వతము మీద నుండి వచ్చేటటువంటి ప్రవాహం అని. హల్లెలూయా. ఈ పర్వతం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ పై నుండి. మనకి ప్రకటన గ్రంథం 20లో చూస్తే సింహాసనము దగ్గర నుండి, ఇంకా మళ్ళీ నేను వెనక రానులే, సింహాసనము దగ్గర నుండి ప్రవహిస్తూ ఉన్నదంట ఈ నది. అంతేనా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు. నా సహోదరి, నా సహోదరి, ప్రాణేశ్వరి, ప్రాణేశ్వరి, నా ఉద్యానవనమునకు నేను ఏ తెచ్చి తిని, నా జటామాంసిని, నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను, తేనె పట్టును భుజించుచున్నాను, క్షీర సహిత ద్రాక్షారసము పానము చేర్చున్నాను. నా సకులారా భుజించండి, పానము చేయండి. దేవునికి స్తోత్రం అన్నాడు. నా ఉద్యానవనానికి నేను వచ్చాను, ఈ ఉద్యానవనంలో నేను ఉంటాను. అందుకని నా జటామాంసిని, నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను. నాకు ఇష్టమైన వారిని ఉద్యానవనంలో కూర్చుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. తేనె పట్టును పూజించుచున్నాను వాక్యాన్ని. దేవునికి స్తోత్రం. ఆ వాక్యం తేనె పట్టు అంటే వాక్యపు తుట్ట. దేవునికి స్తోత్రం. తేనె ఎక్కడ పెడతాది? అది తొట్టలో పెడతారు, అంతే కదా. అక్కడ పట్టు ఉంటుంది కదా, తేనె పట్టు. ఆ పట్టులో తేనెని పెట్టి దేవుని స్తోత్రం తర్వాత పిండుతూ ఉంటారు, అంతే కదా. ఇప్పుడు ఈగలు వచ్చి ఏం చేస్తున్నాయి? ఆ వాక్యాన్ని తేనె పట్టులో వేస్తుంది. దేవునికి స్తోత్రం. ఈయన ఏమన్నా తేనె పట్టును పూజించుచున్నాను. ఈ రెండు మనమే ఆ వాక్యాన్ని కూర్చుకున్నాం. ఈ యొక్క వాక్యాన్ని ఆయన తినడానికి ఆయన మన దగ్గరికి వస్తున్నాడంట. అందుకనే మన అన్నం వండితే తినడానికి లేకుండా కింద అంటే ఇప్పటికైనా మారవలసుకుంటున్నాం. ఆత్మ నింపుకుందాం, వాక్యాన్ని మనలో స్థిరపరచుకున్నాం. దేవునికి స్తోత్రం. నా సకులారా భుజించుడి, లెస్సగా పానము చేయండి. వాక్యాన్ని లెస్సగా బాగా తినండి. దేవునికి స్తోత్రం. స్నేహితులారా పానము చేయండి అని చెప్తున్నాడు.
హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా సహోదరి, ఇంత వాక్యాన్ని ఇంకా నువ్వు దాన్ని తినకపోవడానికి కారణం ఏంటి? దాన్ని ఎందుకు నువ్వు అశ్రద్ధ చేస్తున్నావు? ప్రభు వచ్చేది అక్కడికి. నీలో ఈ యొక్క వాక్యాన్ని నువ్వు నింపుకుంటే ప్రభు వచ్చి నిన్ను ఆశీర్వదించడానికి, నీవు ఆయనకి ఆహారంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇర్మియా 2వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 2వ నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవజలముల ఊటనైన నన్ను, జీవజలపు ఊటైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలైన నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొనుచున్నారు. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడు అంటున్నాడు, నా జనులు 2 నేరాలు చేశారు. మొదటి ఏంటండి? జీవజలపు ఊటనైన నన్ను విడిచి ఉన్నారు, విడిచిపెట్టేశారు. ఎటు వెళ్ళిపోయారు? అంతే. దేవునికి స్తోత్రం. అవి లోకములో వీధులలో పారదగునా అంటున్నాడు. అంటే నీకిచ్చిన వాక్యాన్ని ఎక్కడ పెట్టుకున్నావు? వీధులలో వేసేస్తాం. వీధి అంటే లోకం. నీకు ఇక్కడ వాక్యం వింటున్నావు అంటే ఇంటికి వెళ్ళగానే ఆలోచన ఏమైపోయింది? ఇది లౌకికముగా వెళ్ళిపోతుంది. దేవుని వాక్యము లోకానుసారమైనది కాదు, విశ్వాసము మీద ఆధారపడేటటువంటిది. ఇది ఏ తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలన్నది కాదు. దేవుని నేను ఎలా సంతోషపెట్టాలి, ఎలా నేను ఆనందపరచాలి, ఎలా చేస్తే దేవుడు నా పక్షంలో ఆనందిస్తాడు అన్న ఆలోచన నీ జీవితంలోకి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. 2 నేరాలు. మొదటి నేరం ఏంటది? జీవజలపు ఊటైన నన్ను విడిచిపెట్టేశారు. లోకములో పడిపోయారు, లోక కోరిక, లోక ఆశల్లో పడిపోయారు. అందుకని దేవుడు ఈరోజు అంటున్నాడు, నీవు జయించలేకపోతున్నావు, జయ జీవితాన్ని వదిలిపెట్టేశావు. రెండవది, తమ కొరకు తొట్లు తొలిపించుకున్నారు, అందులో నీళ్లు నిల్వవు. అంటే దేవుని స్తోత్రం, పగిలిపోయిన జీవితంతో వాక్యం వింటున్నాం కాబట్టి వాక్యం వేసిన వాక్యం అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది? లోకంలోకి వెళ్ళిపోతుంది. దేవుడు అన్నాడు కదబ్బా, అబ్రహాముకు చెప్పలేదా దీవిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నానని? మరి వాళ్ళే మరి అంతే. మరి రెక్కకు అన్నీ పెట్టలేదా? మరి ఇంకేంటి? అన్నింటిలోనే ఉన్నాయి. నీళ్లు నిలవని తొట్టి. కొంతకాలము వారి వాక్యంలో ఉంటారు. నాతో పాటే కారెక్కారు. 4 5 ఉన్నారు, ఎక్కువ లేరు. 4 ఉన్నారు, 5. నాకు సరిగ్గా నేను ఎక్కువ అంటే కొద్ది మందిని చూశాను, కానీ వాడు ఎవరో కూడా నాకు సూచనగా కూడా లేదు. వాడు ఏమయ్యారో తెలియదు. వాడు నన్ను వెంబడించలేదు, లేకపోతే ఆ ముగ్గురిని వెంబడించలేదు, ఏమీ లేదు. ఏమైపోయారు? కనుమేరగా అయిపోయింది. నీకు ఆశ్చర్యం కలగవచ్చు, నాకు ఆశ్చర్యమా? ఆలోచించండి. ఈరోజు ఏది నిలబడ్డది నీ జీవితంలో? వాక్యం ఉందా? వాక్యం ఉంటే నువ్వు లోకంలో పడిపోతావా? లోక ఆశలకు లొంగిపోతావా? దేవుని దగ్గర నువ్వు చేసుకున్న నిర్ణయం ఏమయ్యింది? ఆలోచించావా? చెవియొగ్గావా? ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, కుమారి ఆలకించు, ఆలోచించి చెవియొగ్గు. దేవునికి స్తోత్రం. చాలా మట్టుకు అనాలోచనగా దేవుని దగ్గరికి వస్తాం, అనాలోచనగానే దేవుని దగ్గర నుంచి వెళ్ళిపోతాం. అందుకే దేవుడు అంటున్నాడు, అనాలోచ్యమైన జీవితంతో అనాలోచనగా వచ్చి దేవుని దగ్గర నువ్వు ప్రమాణము చెయ్యొద్దు. చాలా మంది అనాలోచితముగా వచ్చి దేవుని దగ్గర ప్రమాణాలు చేస్తారు, చివరికి ఆ ప్రమాణము నిలబడదు. అందుకే మొదటి దానికన్నా కడపటిది భయంకరమైంది.
ప్రతి విషయంలో నువ్వు ఆలోచన చేయాలి. ఎప్పుడైతే వాక్యం దగ్గరికి నువ్వు రావో, ఎప్పుడైతే వాక్య జీవితం నీలో నుంచి వెళ్ళిపోతుందో, ఎప్పుడైతే దేవుని మాటలు నీలో నుంచి బయటకు వెళ్తాయో, ఆటోమేటిక్గా నీ జీవితం ఇక మూత వేయబడతాయి. మూత వేయబడిన జలకూపం దేవునికి స్తోత్రం. అది మూత వేయబడడానికి కాదు, అది ఎప్పుడు కూడా నీరు పెడుతూనే ఉండాలి. అందుకే వాక్యం ఈరోజు మనతో హెచ్చరిక చేస్తూ వస్తున్నాను. దేవునికి స్తోత్రం. చూద్దాం 9వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. 9. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవనులు లేకుండాను వారిని నాశనం చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇది చేస్తున్న పని ఏంటి? వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవనస్తులు లేకుండాను. జాగ్రత్తగా గమనించాలి. ఈరోజు దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఈరోజు యవనస్తులు రాజమార్గంలో లేరు. ఎక్కడున్నారు? సెల్ ఫోన్ దగ్గర ఉన్నారు. ఇంకెందులో ఉన్నారు? ల్యాప్టాప్ దగ్గర ఉన్నారు. ఇప్పుడు రాజధానిలో జరుగుతుంది యుద్ధం. యవనస్తులు భయంకరమైన కష్టకాలంలో ఉన్నారు. ఎవరో చచ్చిపోయాడు. ఆ చచ్చిపోయిన దాని మీద గొడవల మీద గొడవలు, కొట్టుకోవడాలు. అంతేకాదు, దానిలో లాయర్స్ ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరెవరో ఇన్వాల్వ్ అయిపోయారు. భయంకరమైన పరిస్థితి ఢిల్లీలో ఇప్పుడు జరుగుతుంది. యూనివర్సిటీల్లో భయంకరమైన పరిస్థితి. అందుకే ఈ యొక్క యవనస్తులు ఎక్కడున్నారంట? రాజమార్గంలో లేరు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటి? ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు మనతోటి. దేవునికి స్తోత్రం. సొంత కుండలో నీళ్లు పానము చేయలేకపోతున్నాం. అందుకని యవనస్తులందరూ కూడా రాజమార్గాన్ని విడిచిపెట్టేసి మరణం దగ్గరికి వెళ్ళిపోతున్నారు. నా సహోదరి వీధులలో పసిపిల్లలు లేకుండా ఈరోజు ఐఎస్ వాళ్ళు ఆ 4 సంవత్సరాల బిడ్డల్ని కూడా ఎత్తుకుపోయి, చిన్న బిడ్డలు ఎత్తుకుపోయి తల్లి దగ్గర నుంచి బిడ్డల్ని వేరు చేసి, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పాడు చేసేస్తున్నారు, మేము మిమ్మల్ని బహుగా ప్రేమిస్తున్నాము, ముందు ఈ రైఫిల్ తీసుకుని తల్లిదండ్రులను చంపేయమంటున్నారు. దగ్గర కొన్ని లక్షలాది పిల్లల్ని వాడు ఎత్తుకుపోయారు. కొంతమంది దొరికారు, కొంతమంది దొరకలేదు. లక్షలాది పిల్లలు. అందుకే ఈరోజు నీ సొంత కుండలో నేను పాఠం చేయలేకపోతున్నావు కనుక నీ పిల్లల్ని తీసుకెళ్ళి ఎక్కడ చెప్తున్నాడు దేవుడు? మరణాలకి. హల్లెలూయా. ప్రేమ మనకి, మన పిల్లలంటే మనకు ప్రేమ. మనం కన్నాం కదా, మరి ముద్దుగా ప్రేమ. ఆ ప్రేమలు దేవుని మార్గంలో నడిపించడం మానేసి సొంత మార్గాలతో తిప్పి నీకున్నటువంటి ఆత్మీయ జీవితాన్ని మూత పెట్టుకుని ఏం చేస్తున్నావు? నువ్వు బిడ్డల్ని నాశనానికి నడిపిస్తున్నావు. అందుకే దేవుని ఆత్మ ఈరోజు అంటుంది, మరణము మన కిటికీలు ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశిస్తుంది. అది మన దగ్గరికి కూడా వచ్చేస్తుంది. కారణం ఏంటంటే మన పిల్లల్లో మార్గం అన్నది లేదు. ఇప్పుడు ఊటలు అన్నవి మనకి లేవు. ఇవి చెదిరిపోయాయి. ఎక్కడికి వెళ్ళిపోయాయి? లోకంలోకి వెళ్ళిపోయాయి. కనుక ఇప్పుడు నీళ్లు నిలవని తొట్టెలు మనకు వచ్చేసాయి. పిల్లల్ని మార్గంలో నడిపించవలసిన నువ్వు ఏమి నేర్పిస్తున్నావు? రేపొద్దున యూనివర్సిటీకి వెళ్ళాక నీ బిడ్డ హై క్లాస్గా చదువుకుంటారన్న నమ్మకం ఉందా? లేకపోతే ఏం జరగబోతుందో నీకు తెలుసా? ఒకసారి ఆలోచన చేయమని వాక్యం ఈరోజు మనతో హెచ్చరిక చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. నీ బిడ్డని చేస్తున్నావు, కానీ నీవు నీ బిడ్డని ఏ మార్గంలో నడిపిస్తున్నావో చూసుకోమని వాక్యం చెప్తుంది. అందుకే మొట్టమొదట నీ సొంత కుండలో నీడు పాదము నువ్వు చెయ్యి. దేవుని వాక్యం ఏమంటుంది, ఏమి చెప్తుంది, ఏమి తెలియపరుస్తుంది? కాబట్టి నా మొట్టమొదట నేను త్రాగి నా బిడ్డలకు కూడా త్రాగిపించాలి.
అవసరం ఉంది. అందుకే వాక్యం అంతా ఈరోజు హెచ్చరిక చేస్తుంది. 17 అధ్యాయం 13వ వచనం చూద్దాం. 17, 13. ఇశ్రాయేలునకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునందుదురు. ఇశ్రాయేలునకు ఆశ్రయమా, యెహోవా యెహోవా నిన్ను విసర్జించి వారందరూ నిన్ను విసర్జించిన వారు అందరూ సిగ్గునందుదురు. సిగ్గునందుదురు. నా ఎడల ద్రోహము చేయువారు, నా ఎడల ద్రోహము చేయవారు యెహోవా అను జీవజలముల ఊట యెహోవా అను జీవజలముల ఊటను విసర్జించి ఉన్నారు కనుక వారి ఇసుక మీద పేరు వారు ఇసుక మీద పేరు రాయబడిన వారిగా ఉంటారు. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలునకు ఆశ్రయమైన దేవుని ఏం చేస్తున్నామంట? విడిచిపెట్టేస్తున్నాం. ఆయన మాటలు ఎక్కడేసుకున్నాం? పగిలిపోయిన తొట్టిలో వేసుకున్నాం. దేవునికి స్తోత్రం. ఈ ఊటలను ఏం చేస్తాము? విసర్జించేసి దేవునికి స్తోత్రం ప్రియులారా, ఇసుక మీద మన పేరు రాసుకున్నాం. అంటే ఎలాంటి పరిస్థితి, ఏ నీరు వచ్చి ఏదొచ్చి కొట్టినా ఆ పేరు ఇక నిలబడదు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. సహోదరి, అందుకే పునాదులు పాడై ఉంటే నీతిమంతుడు ఏం చేస్తాడు? మొట్టమొదట వేసుకున్న పునాది చక్కగా లేదు. ఆ పునాది క్రీస్తు మీద వేసుకుంటే, క్రీస్తు అనే బండ మీద వేసుకుంటే నువ్వు కాపాడబడతావు. దేవునికి స్తోత్రం. పునాదులే పాడై ఉండగా నీతిమంతులు ఏం చేస్తారో అంటున్నాడు. ఈరోజు నువ్వు వేసుకున్న పునాది విశ్వాసము మీద, క్రీస్తు అనే బండ మీద వేసుకున్నట్టయితే నిశ్చయముగా ఈ పునాది నిలబడడానికి అవకాశాలు ఉన్నాయి. క్రీస్తు బండ మీద కట్టబడిన ఇల్లు వరదలు వచ్చినా, వానలు వచ్చినా, తుఫానులు వచ్చినా అది కదల్చబడదు. అది అలాగే ఉంటుంది. అందుకే ఇందు మీద వేసుకున్నవాడు, జీవపు ఊటలు లేనివాడు ఏం చేస్తున్నాడంటే ఇసుక మీద ఉంది కాబట్టి అది కొట్టివేయబడుతుందని వాక్యం చెప్తుంది. దేవుని స్తోత్ర. ఆదికాండము 29వ అధ్యాయం 3వ వచనం చెప్తున్నాం. అతనికి మందలన్నీ కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి ఆ రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీద రాతిని దాని చోట నుంచుడు. అక్కడికి మందలన్నీ కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి ఆ రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీద రాతిని దాని చోట నుంచుడు. ఎందుకు మరలా రాయి మీద మళ్ళీ ఎందుకు మూత వేసుకుంటున్నారు? దేవునికి స్తోత్రం. బయట దేది కూడా మనలోకి రాకూడదు, మూసుకోవాలి. బయట దేది కూడా ఇంట్లోకి రాకుండా మూత వేసుకోవాలి. 50 రూపాయలు చీర, 50 రూపాయలు చీర, 50 రూపాయలు ఇవే 50 రూపాయలు, 50 రూపాయలు అవసరమా? అవసరమా? ఎందుకు? రోజుకొచ్చి 50 రూపాయల చీరకి ఒక లంగా, 100 రూపాయల లంగా, 100 రూపాయలు కుట్టుకుంది. ఎంతైందమ్మా? 250 రూపాయలు. అంటే ఎంత దండగడుతున్నాము ఆలోచించి. 50 రూపాయలే కనబడుతుంది, కానీ దానికి పైన ఎంత ఖర్చు అవుతుంది అన్నది గమనించుకోలేకపోతాం. అందుకే ఇలాంటివన్నీ మనం ముందుకు వచ్చినప్పుడు ఏం చేయాలంట? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మంద నీళ్లు తాగేశాక మూత వేసుకోవాలి. ఈరోజు మూత వేయబడకపోతే లేనిపోయినవన్నీ కూడా లోనికి వచ్చేస్తాయి. రకరకాల కోరికలు, ఆశలు, చూపులు, భయంకరమైన క్రియలు అన్నీ కూడా లోనికి వచ్చేస్తాయి. లోనికి రాగానే ఏమైపోతుంది? ఈ వాక్యం అన్నది పగిలిపోయిన ఆ యొక్క తోకరాల నుంచి బయటకు వెళ్ళిపోతే ఈమె ఏం తెచ్చుకుంటుందో లోనికి? లోకాన్ని తీసుకొచ్చుకుంటుంది. అందుకే అది బయటికి చెదరిపోదగునా? అవి నీ వద్దనే ఉండాలి కదా. అన్యులు నీతో వాటిని, హల్లెలూయా, ఈ అన్యులు లోకమే. ఈ లోకము నీలో ఊగుతున్న జలముతోటి ఏకీభవించకూడదు. ఆ ఊట ఏమైపోతుందంటే పాడైపోతుంది, లోకములోకి కలిసిపోతుంది. కలిసిపోయి లోక ఆశలతో నింపబడి
పగిలిపోయినటువంటి నీ తోకరాలో నుంచి ఆత్మీయ జీవితం వెళ్ళిపోతుంది. ఈరోజు జాగ్రత్తగా, సమయం చాలా తగినగా ఉంది. త్వరగా ప్రభు రాబోతున్నారు. యుద్ధ స్థానాలు ఎయిర్ మీద నుంచి చేసే యుద్ధాన్ని ఆపేశారు. రష్యా కూడా ఆపేసింది సిరియా మీద. ఇక ఎయిర్తో చేయము అని, ఇప్పుడు గ్రౌండ్తో చేయాలని ఆలోచన కలిగి ఉన్నారు జనాలు. గ్రౌండ్ యుద్ధమైతే ఎలా ఉంటుందో దేవునికి స్తోత్రం. ఈరోజు మనం ఆలోచన చేయాలని వాక్యం మనకి హెచ్చరిక చేస్తుంది. సిరియా అంటే అమెరికా పక్కన లేదు, ఇజ్రాయేల్కి పక్కకే ఉంటుంది. పాలస్తీనా ఆ ఇజ్రాయెల్ దేశంతో కలిసే ఉంటాయి. దేవునికి స్తోత్రం. లెబనాన్ కూడా అంతే, ఒక రోడ్డు ఉంటుంది, అంతే ఒక గీత ఉంటుంది. గీత దాటి వెళ్తే ఆడది, గీత దాటి వస్తే వేడది, అంతే ఉంటాయి, అరౌండ్గా ఉంటాయి. ఈరోజు నీవు నేను కూడా జాగ్రత్తగా ఉండి ప్రభువును సాగడానికి ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం. చూద్దాం ఆదికాండం 49వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. యోసేపు ఫలించడి కొమ్మ, యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ. దేవునికి స్తోత్రం. ఎక్కడ? ఊట యొద్ద. ఊట దగ్గర ఉన్నాడంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యోసేపు ఫలించడి కొమ్మ, ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ. దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. విలుకాండ్రు అతన్ని వేధించిరి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, యోసేపు ఫలించడి కొమ్మ ఊట దగ్గర ఉన్నది. ఇప్పుడు నువ్వు ఫలించాలి అంటే దేవుని ఊట దగ్గర నువ్వు ఉండాలి. హల్లెలూయా. అప్పుడు నువ్వు ఫలిస్తావు. దేవుని ఊట పక్కనే ఉండాలి. అందుకే దేవునికి స్తోత్రం. ఆ కాలువ యొద్ద, ఏమన్నా నీటి కాలువ యొద్ద నాటబడిన, హల్లెలూయా, ఆకు వాడక తమ కాలమందు ఫలం ఇచ్చే చెట్లేదు. దేవునికి స్తోత్రం. కనుక ఇప్పుడు మనం ఎక్కడ ఉండాలి? కాలువ పక్కకే ఉండాలి. అక్కడ ఊట ఉంది, ఆ ఊటలో నుంచి నీరు వస్తుంది. అప్పుడు ఈ యొక్క ఊట తీసుకొని ఈ చెట్టు ఏం చేస్తుంది? ఫలిస్తా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. మన ఈ కొమ్మలు కొట్టేసి అక్కడ వేస్తారు. ఏం కొమ్మలు? మునక్కాడ కొమ్మలు అక్కడ వేస్తారు. ఇప్పుడైతే మట్టి నింపుతున్నారు కాబట్టి ఆ కొమ్మలు అక్కడ వేస్తారు. వేయగానే ఆ చెట్టు చక్కగా వర్షపు నీటి ఇంత పెరిగిపోయింది. తర్వాత ఇక్కడి నుంచి కూడా నీళ్ళు వెళ్తూ ఉంటాయి. ఇక్కడ మన నీళ్ళు ఇలా ప్రవహించినట్టు అటు నుంచి అటు వెళ్ళిపోతాయి. అక్కడ పెరిగి ఇంత చెట్టు అయ్యి 6 కాయలు వేస్తాయి. హల్లెలూయా. నీటికి ఎంత శక్తి ఉంది, కొమ్మకి ఎంత బలం ఉంది. మీరు ఆలోచన చేయండి. ఈరోజు దేవుని ఎక్కడున్నావు నువ్వు? జీవపు జల ఊట దగ్గర ఉన్నావు. జీవన జలపు ఊట దగ్గర ఉన్న నీవు మూత వేసుకోకపోతే ఫలించవు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు అవసరమో అప్పుడు మూత తీసి వాక్యాన్ని ఏం చేయాలి? లోన వేసేసుకోవాలి. లోన వేసేసుకున్నాక ఆ తర్వాత ఏం చేయాలి? బయటికి వెళ్ళగానే మూత వేసేసుకోవాలి. అవునా? హల్లెలూయా. లేకపోతే కోరికలు వస్తూనే ఉంటాయి. ఆ కోరికకి ఎక్కడ ఆపు అన్నది ఉండదు. కాబట్టి ఆ బయటికి వెళ్ళినప్పుడు మూత వేసుకుంటున్నావు, లోన ఉన్నప్పుడు మూత తెరిచి ఏం చేస్తుంది? గొర్రె ఆ నీటిని తాగుతుంది. ఈరోజు నా సహోదరి, అలాంటి జీవితం అయితేనే నువ్వు పరలోక రాజ్యం చేస్తావు. లేకపోతే నీ ప్రయాస అంతా కూడా వ్యర్థమే. అందుకే ఇంతవరకు వచ్చాం కదా, ఏముంది? బలముగా సాగి ప్రభు దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడితో 41:52 చూద్దాం. 41:52. తరువాత అతడు, నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి 2వ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఏమంటున్నాడు? తరువాత అతడు, నాకు బాధ కలిగించిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి 2వ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టెను. నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి చేశాడు. శ్రమ అన్నది ఎందుకు వస్తుంది? మనకి అభివృద్ధి కొరకు వస్తుంది. మనం పొందే శ్రమ అభివృద్ధి కొరకు. అందుకని అభివృద్ధి
అభివృద్ధి చేయడానికి దేవుడు ఏం చేస్తున్నాడంటే శ్రమ తీసుకొస్తున్నాడు. శ్రమకి నువ్వు ఏమైపోతున్నావో పడిపోతున్నావు. ఆ శ్రమకు పడిపోయి నువ్వేమైపోతున్నావంటే వెనక్కి వెళ్ళిపోతున్నావు. కాబట్టి ఆ శ్రమలో నువ్వు అలాగే నిలబడితే ఆత్మీయ ఓటల్లో నువ్వు అభివృద్ధి చెందుతావు. ఆత్మీయ జీవితము అభివృద్ధి చెందాలి అంటే తప్పకుండా శ్రమలకు మనము చేయొక్కాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు 6:17 చూద్దాం. దానియేలు 6:17. వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గుహద్వారమున వేసి దాన్ని మూసిరి. మరియు దానియేలును గురించి రాజు యొక్క తీర్మానము మారునేమో అని రాజముద్రను అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇక్కడ దానియేలు విషయం ఏమంటున్నాడు దేవుడు? వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గుహద్వారమును వేసి ఆ యొక్క గుహద్వారము వేసి వేసి దాన్ని మూసిరి. దానిని మూసిరి. మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానం మారునేమో అని రాజముద్రను అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించారు. దేవునికి స్తోత్రం. దానియేలుని సింహం బొండలో వేసేసినప్పుడు ఏం చేశారంట? ఒక రాయి తీసుకొచ్చి అది ఆ ద్వారం దగ్గర మూసేశారు. దేవునికి స్తోత్రం. ఎందుకు? ఒకవేళ మనసులు మారి ఆ సింహాల నుంచి బయటకు తెచ్చేస్తారేమో అని. అయితే ఏమన్నా చేయగలిగినయా? దేవునికి స్తోత్రం. నీవు మూత వేసుకున్నంత మాత్రాన నశించిపోతావా? కూలిపోతావా? ఆలోచనిచ్చి ఈ లోక ఆశలకు నీ హృదయాన్ని మూత వేసుకున్నప్పుడు దేవునికి స్తోత్రం. ప్రియులారా, లోకులు నిన్ను హింసించవచ్చు, నిర్బంధించవచ్చు. కానీ దేవునికి స్తోత్రం, అలా చేసినప్పటికీ కూడా దేవుని యొక్క కృపని మీద దానియేలుకి దేవుడు తోడుగా ఉన్నాడు కనుక సింహాలను ఏం చేశాడు? మూత వేసి మూసేశాడు. ఈరోజు కూడా నీవు దేవునిలో ఉండి నీ హృదయ అంతరంగాన్ని నీకు వస్తున్నటువంటి ఆశలను, కోరికలను నువ్వు చంపుకున్నప్పుడు దేవునికి స్తోత్రం, సింహాల లాంటి మనుషులు నీ మీదకి లేచిన వారిని నేమి చేయరు. మనుషుల యొక్క ఉద్దేశాలు, మనుషుల యొక్క తలంపులు, మనుషుల యొక్క మాటలు, ఆలోచనలు వాళ్ళను పట్టుకున్నట్టయితే నిశ్చయంగా అవే సింహాలు వచ్చి మరలా నిన్ను తిరగమాను. హల్లెలూయా. సింహాలంటే ఎవరు? మనుషులే. సింహాలు లాంటోడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు నేను కూడా జాగ్రత్త పడదామని వాక్యం చెప్తూ ఉంది. క్రీస్తు అనే రాయి నీకు తోడుగా ఉంది కనుక అదేమీ చేయలేదు. దేవునికి స్తోత్రం. అక్కడ రాజశాసనాలే కానీ మనుషుల యొక్క ముద్రలే కానీ ఏవి నిన్నేమి చేయలేవని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. చూద్దాం. యోహాను 4:10 చూద్దాం. యోహాను రాసిన సువార్త 4:10. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమిమ్మని నిన్ను అడుగుచున్నవాడు ఎవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పింది. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని వరమున నాకు దాహమిమ్మని నిన్ను అడిగినప్పుడు నీవు ముందు గ్రహించాలి. అందుకే ఆకలి కొని అంజూరపు చెట్టు దగ్గరికి దేవుడు వచ్చాడు, కానీ పొలాలు కనపడలేదు. ఈరోజు కూడా మరి ఈమె దగ్గరకు వచ్చి అంటున్నాడు, అమ్మా దాహంతో నీడి అంటే సాకులు చెప్తుంది కానీ నీళ్ళు పట్టలేదు. దేవునికి స్తోత్రం. అప్పుడు అన్నాడు, నేను దేవుని వాళ్ళని నీళ్ళమని అడుగుతుంటే అడిగిన వాడు ఎవరు నువ్వు తెలుసుకుంటే దేవునికి స్తోత్రం. ఎందుకు? నా దగ్గర జీవజలపు ఊట ఉంది. నేనేమడుగుతున్నాను? నిన్ను అడుగుతున్నాను. నువ్వు కానీ నాలోకి వస్తే నేను నిన్ను దీవించి ఆశీర్వదించబోతున్నాను. ఈరోజు నా సహోదరి, నిశ్చయముగా దేవుడు దీవించి మనల్ని ఆశీర్వదిస్తాడు. కనుక నీవు నేను కూడా దేవుని యొక్క మరి ఆలోచన ఏంటో నువ్వు ఎరిగి ఉండాలని, ఆ జీవజలపు ఊటను త్రాగాలని, అది నీకుండాలని
నీవు దేవునికి స్తోత్రం లోకంలోకి వెళ్ళకూడదని వాక్యం ఈరోజు మనతో హెచ్చరిక చేస్తూ వస్తున్నది. దేవునికి స్తోత్రం. చూద్దాం 15వ వచనం. ఆ స్త్రీ ఆయనను చూచి అయ్యా నేను తప్పికొనకుండునట్లును చేదు కొరత కింద దూరం రాకుండానట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా ఆ నీళ్లు నాకు దయచేయి అందుకే నీ ఊటలు బయటికి చెదరిపోదగిన అవి నీకే ఉండాలి. నీలో ఊరేడి ఊట అది నీదే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు నీలో ఊరుతున్నటువంటి ఈ జీవజలాన్ని నువ్వేం చేయాలి? చేదుకుని త్రాగాలి. చేదుకోవడం అంటే నీ సమయకాలంలో వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. నీకు వచ్చిన కష్టకాలాలు, శ్రమల కాలాల్లో ఇప్పుడు నీవు ఇక్కడ తాగుతున్న ఈ నీరు ఆ సమయంలో ఈ నీలో నుండి చేదుకుని నిన్ను నీవేం చేసుకోవాలి? బలపరుచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సమయానికి పాస్టర్ గారు అక్కడికి రారు, పాస్టర్ గారు అక్కడికి రారు, పాస్టర్ గారు కూడా రారు, ఎవ్వరూ రారు. నీవు శ్రమ పడేది ఒంటరిగా పడతావు. కానీ నీవు ఒంటరిగా పడుతున్నప్పుడు ఏ రీతిగా ఉండాలి, ఎలా ఉండాలి అన్నది ఇక్కడ నుండి నీకు జీవము ఇక్కడ నేర్చుకుంటూ వెళ్తున్నాం. లేదా ఆ అహరోను అనేటటువంటి ఆ కొండ మీద నుండి కిందకి ప్రవాహం వెళ్తుంది. ఆ ప్రవాహాన్ని ఏం చేయాలి? తాగాలి. తాగి సమయ కాలంలో వాటిని మరలా తీసుకొని ఏం చేయాలి? నువ్వు వాక్యంతో నిలబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈ మౌలానికి వచ్చినప్పుడు, నేను రక్షించబడ్డప్పుడు నాకు ఈ పాస్టర్ లేదు. తెలుసా మీకు? ఏ పాస్టర్ లేదు, ఏ చర్చి లేదు. నేను అంటాను, ఈ చుట్టుపక్కల చర్చెస్ లేదు, చుట్టుపక్కల మనుషులు లేదు. నేను మానుష్యమైన ప్రదేశమే. ఇక్కడ ఆ కుక్కలకు ఒకటి నిలయదు. ఎప్పుడైనా పాపం ఆ బర్రెలు అవి వచ్చి మేస్తంటే ఈ కుక్కలు 4 కుక్కలు ఉండేవి. 4 పక్కల కాడు అది కాసి, 4 పక్క 4 కాడు కాసి అది చీల్చేసి ఆ గోడలు చాలా భయంకరమైన కుక్కలు అవి. అవి తప్ప ఏమీ మనం చూడం, ఇళ్ళే చూడం. అలాంటి స్థితి. ఆ సమయంలో దేవుడు నన్ను ఇక్కడ పెట్టాడు. నేను ఒక్కదాన్ని, ఎవ్వరూ లేదు. దేవునికి స్తోత్రం. సరే హెబ్రోనుకి వెళదామని వెళ్ళాను. నేను హోలీ స్పిరిట్ పొందాక హెబ్రోను మందిరంలో నేను ఒక్క నిమిషం కూడా ఉండలేకపోయాను. అక్కడికి వెళ్ళిన వెంటనే నా ఆత్మ ఏడవటం స్టార్ట్ చేసేది. చాలా ఏడ్చేసేదాన్ని, ఎక్కి ఏడ్చేసేదాన్ని. ప్రభుని అడిగినప్పుడు నేను కృపజన్మగా చేస్తాను, వచ్చి నా సన్నిధిలో కనిపెట్టమన్నాను. ఆ సమయంలో ప్రభు దగ్గర కనిపెడుతున్నప్పుడు నేను నా ఆత్మ అలా వెళ్ళిపోతూ ఉండేది. అయినా నాకేమర్థమయ్యేది కదా. ఆఖరికి కమలమ్మ గారి చర్చి ఇక్కడ ఉందని తెలిసి అప్పుడు కమలమ్మ గారి దగ్గరికి గుట్ట మీద కృష్ణానగర్ వెళ్ళేదాన్ని. దేవునికి స్తోత్రం పిల్లగా. ఆ ప్రకారంగా ఈ పరిచర్య. అదే కాలంలో ప్రభు నాకు 7 దినాలు ఆయన నా దగ్గర కూర్చుని నాకు వాక్యం బోధించారు. నేను ఏ పాస్టర్ దగ్గర నేర్చుకోలేదు, ఏ పాస్టర్ సర్టిఫికెట్లు కూడా నా దగ్గర లేవు. కానీ లేకపోయినా ఉన్నట్టుగానే దేవుడి సర్టిఫికెట్స్ నాకు అన్నీ సమకూర్చేశాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా సహోదరుడా, దేవుని జ్ఞాపకం. నీవు ఇవి భరిస్తున్నప్పుడు నీ సొంత కుండలో వచ్చేటటువంటి ఈ నీరు నువ్వు తాగాలి. ప్రభు దగ్గర నుండి వచ్చిన ఈ నీరు నీ దగ్గర ఉంచుకోవాలి. బుద్ధి లేని కన్నికలు ఏం చేశారు? అవి వేస్ట్ చేసుకున్నారు వాళ్ళ సొంత జ్ఞానానికి. ఎంజాయ్, హ్యాపీ. బోరెత్తుపోతుంది అయితే ఏం చేయాలి? బజార్కి వెళ్ళొద్దాం, అంతే కదా. మన బోరెత్తుపోతుంది ఏం చేయాలి? హోటల్కి వెళ్ళొద్దాం, బోరెత్తుపోతుంది ఏం చేయాలి? అలా తిరిగొద్దాం. అలా తిరిగే బదులు కూర్చుని ఎవరికో ఒకరికి స్వార్థ చెప్తే అంత బాగుంటుంది కదా. సమయాన్ని వ్యర్థపుచ్చుకుంటూ మన ఎంజాయ్ కొరకు మనం తిరిగే కన్నా ఒక ఆత్మనైనా రక్షిస్తే
ఆ ఆత్మ ఎన్నో ఆత్మను రక్షించుకుంటారు. అందుకని ఈరోజు నువ్వు ప్రయాసపడాలి. నీ సొంత కుండలో నీళ్ళు పానం చేస్తే నిశ్చయముగా ఆ ఆత్మ ఏమవుతుంది? దేవునికి స్తోత్రం, అది నీకే. హల్లెలూయా. అందుకే వాక్యం చెప్తుంది నీకు మేలని. అందుకే ముందే దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, మొట్టమొదటి నీ పానం చేయి, అది నీ బొట్టలు దీవెన పొందుతాయి. దేవునికి స్తోత్రం ప్రియులారా. తిన్నారా ఇదాకా ఏంటో తెలియదు, అయితే పడుకోవడాలు, అయితే తిరగడాలు, అయితే ఎంజాయ్ చేయడాలు, అయితే ఏంటో ఏమీ లేనట్టుగానే నాశనానికి వెళ్ళిపోతున్నాం. అలా కాదని వాక్యం చెప్తుంది. దేవునికి స్తోత్రం. యెషయా 1:28 చూద్దాం. యెషయా 1:28. అతిక్రమము చేయవారును పాపులను నిశ్శేషంగా నాశనమగుదురు, యెహోవాను విసర్జించు వారు లయమగుదురు. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు? అతిక్రమము చేయవాళ్ళను పాపులను నిశ్శేషముగా నాశనమగుదురు, యెహోవాను విసర్జించువారు లయమగుదురు. మీరు ఇచ్చరించిన మస్తకి వృక్షమును గూర్చి వారు సిగ్గుపడుదురు. మీకు సంతోషకరమైన తోటలను గూర్చి మీ ముఖములు ఎర్రబారు. దేవునికి స్తోత్రం ప్రియులారా. ఈ రోజు నువ్వు దేవుని మాట వినకుండా పాపము జరిగించినట్టయితే నిశ్శేషముగా నాశనానికి. హల్లెలూయా. ఒకవేళ నువ్వు దేవుని కొరకై పరుగు పెట్టి రావచ్చు, కానీ పాప జీవితంతో ఉన్నావు కనుక, పాప ఆలోచన, పాప తలంపులు, పాప ఉద్దేశాలు నీలో ఉన్నాయి కనుక నిశ్శేషముగా దేవుడు నిన్ను నాశనం చేయక మానడంటున్నాడు. దేవునికి స్తోత్రం. చాలా మందికి ఇంకా దైవత్వం అంటే ఏంటో తెలియదు. దేవుని యొక్క లోతు ఇంకా తెలియటలేదు. ఎందుకంటే పైగా అలా వాక్యము వెత్తబడుతుంది. పేదలకు జన్మ వచ్చాను, నీ అంతగా కాదే, నా ఎంతగా కాదే, ఎవరి ఎంతకు వచ్చాను? పేదలకు జ్వరం వచ్చింది. సరే పిల్లారా, యేసు ప్రభు వచ్చి స్వస్థపరిచేశాడు. చూసారా ఎంత అద్భుతాలు మన ప్రభు. అమ్మా, అద్భుతాలకు వచ్చావా నువ్వు? అద్భుతాలు చేశాక ఏం చేస్తావు? నాకు ఈరోజు ఒక సోదరి ఫోన్ చేస్తుంది. వాళ్ళ తోటి కోడలు చనిపోయింది. తోటి కోడలకి 2 పిల్లలు, ఒక కొడుకు ఒక కూతురు. వాళ్ళకి జరిగిన అద్భుతాలు, మహిమ కార్యాలు ఎన్నెన్నో. కానీ తన మనసు ఏమనిపిస్తుంది? వాళ్ళిద్దరినీ మార్చుకోవాలి, వాళ్ళిద్దరినీ నేను రక్షించుకోవాలి అని అడుగుని వాళ్ళకి ఫోన్ చేయటం. అయ్యా ఇలా దేవుని దగ్గరికి వెళ్ళండి, ప్రార్థనకి వెళ్ళండి. ఆమె అక్కడ ఉంటుంది, బాంబేలో ఉంటుంది, పిల్లలు హైదరాబాద్లో ఉంటారు. ఆమె బాధ కాదు, ఆ 2 బిడ్డలు ఎక్కడ నాశనం అయిపోతారో, ఎక్కడ నరకానికి వెళ్ళిపోతారో నేను రక్షించుకోవాలి, ఎలాగైనా పిల్లలు రక్షించుకోవాలనే కోరికతోటి ఒక్కటే వాళ్ళకి ఫోన్ చేస్తుంది, ఒక్కటే వాళ్ళని సరి చేస్తుంది. ఎంతకీ వాళ్ళు మాట పెట్టలేదు. మీరు వాళ్ళని చూడొద్దు, వీళ్ళని చూడొద్దు, మీ చుట్టుపక్కల చూడొద్దు, దేవుని వైపు చూడండి, దేవుని వైపు చూడండి అని. అది ఎంతకీ వినకపోతే నాకు ఫోన్ చేసి అమ్మా దయచేసి ఆ పిల్లలిద్దరిని మార్చాలి, మీరు వెళ్ళండి, దయచేసి మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి వాళ్ళకి స్వార్థ చెప్పండి, వాళ్ళతో మాట్లాడండి అని. ఎంత చూడండి, ఒక ఆత్మలు నశించిపోతున్నాయంటే ఆమెకి ఎంత బాధ ఉందో ఆలోచించి. ఏంటి ఎక్కడ అక్కడండి. మీకు ఒకవేళ కష్టం అనుకుంటే, ఒకవేళ మీకు ఖర్చు అనుకుంటే, ఆ డబ్బులు నేను మీకు ఇచ్చేస్తా, నేను పంపిస్తా, దయచేసి వారి వరకు మీరు వెళ్ళండి అని. ఎంత అంటే నీ కుటుంబం గురించి ఎప్పుడైనా ఆలోచన చేస్తావా? నీ గురించి ఎప్పుడైనా ఆలోచన చేసుకున్నావా? అది చాలా విచిత్రం అనిపించింది. నిజంగా ఎంత తెలుసుకుని కూడా లోక ఆశల్లో ఇంకా మనం నశించిపోతున్నామంటే ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నామో ఆలోచించేది. ఇంకా లోక కోరికలు, ఇంకా లోకాశలు, వయసు మిడిల్ వయసు వచ్చేసింది, దాటిపోతున్నాయి. నాకు
ఇంకా మనలో మార్పు లేదు. ఇంకా కోరికలు పెరుగుతున్నాయి, రోజు రోజుకే పెరుగుతున్నాయి. అవి ఇంకేదో చేసుకోవాలి, ఇంకేదో చేసుకోవాలి, ఇంకేదో కొనుక్కోవాలి, ఇంకేదో పెట్టుకోవాలి. సస్తున్నాం ఇప్పుడు, వెళ్తున్న నరకానికే. పై పై మాటలన్నీ చూసుకుంటూ నశించడం దేవుని ఉద్దేశం కాదు. యాకోబుని దీవించాడు, యోసేపుని దీవించాడు, ఇవి ఇప్పుడు లేవు. అది ఫలించే కొమ్మ అంటున్నాడు. ఎవరిలో ఫలించడం? దేవునిలో ఫలించాలి. ఏది నువ్వు ఫలించిన ఆత్మలయ్యి ఎవరికి స్వార్థ చెప్పావు? ఎవరిని బయటికి తీసుకొచ్చావు? ఎవరి కొరకు ఏడుస్తున్నావు? ఈరోజు ఆలోచించి అసలు నువ్వెక్కడికి వెళ్తావు? వెళ్ళే ఏమైనా ఉన్నదా? వెళ్ళడానికి ఏమైనా మార్గం ఉందా నీకు? ఈరోజు నష్టం. అడుగుని ప్రభుతో సాగవలసిన సమయం ఇది. మనము నేర్చుకుంటున్నాం, తర్వాత ఏం చేస్తున్నాం? నిలువని అని తొట్టెలో వేస్తున్నాం, అది బయటికి పారిపోతుంది. అంతే, బయట ఉన్న దాన్ని మనము లోనకు తెచ్చుకుంటున్నాం. ఎప్పుడైనా నీ నిమిత్తం నువ్వు ఏడ్చావా? నేను ఏ స్థితిలో ఉన్నానని ఎప్పుడైనా ప్రభు దగ్గర మొదలుపెట్టావా? రోధించావా? అంగలార్చావా? ఒకసారి ఆలోచించి దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? ఈరోజు నా సహోదరి, మనం నిజంగా దేవుని సన్నిధిలో, ఆయన పరిశుద్ధ సన్నిధిలో కూర్చుని మోకాళ్ళని ప్రార్థన చేసి ఆలోచిస్తున్నప్పుడు అసలు ఒక్కొక్క జీవితం గురించి ఆలోచన చేస్తే కనీసం దేవునికి పక్కగా కూడా ఉంటుంది. అందుకే నీ వాక్యం ఈరోజు మనతో చెప్తుంది. ఎంతవరకు తిండి కొరకు, బట్టల కొరకు, ఉద్యోగాల కొరకు, డబ్బు కొరకు ఏం కొనాలి, ఏం చేయాలి, పనికి మారిన జీవితాన్ని, మరణానికి దగ్గరికి వెళ్ళే బతుకులని అవి కొనుక్కోవాలి, అవి చేసుకోవాలి. ఎంతకాలం కొంటుంటావు, ఎంతకాలం చేసుకుంటుంటావు? నీ సామర్థ్యం నీకు తెలిస్తే ఆలోచన చెయ్యవు. నీ చావు నీకు తెలియదు. విచిత్రంగా మనుషులు చచ్చిపోతున్నారు, యవనస్తులు భయంకరంగా చనిపోతున్నారు. ఈరోజు ఆలోచించి నిజంగా ప్రార్థన జీవితం ఏది నీకు? ఎక్కడుంది ప్రార్థన జీవితం? ఎక్కడుంది వాక్య బ్రతుకు? తిండికి పాకులాడుతున్నావు, కానీ దేవుని విషయంలో పాకులాడలేకపోతున్నావు. ఎంత కాలం ఉన్నా. అందుకే వాక్యం చెప్తుంది, ఈరోజు నీవు నేను కూడా మార్పులోకి రావాలి. తండ్రి, నన్ను జ్ఞాపకం చేసుకో. నిశ్చయముగా నిలవని తొట్టే ఉన్న నాకు ప్రొద్దున లేస్తే రాత్రి దాకా నా సంసార ఆలోచన సరిపోతుంది, నా కుటుంబ ఆలోచన సరిపోతున్నాయి. వ్యర్థంగా నా కాలం గడిచిపోతుంది. దగ్గరకు వచ్చేస్తున్నా, అయినా నాలో మార్పు రావట్లేదు. ఆలోచించి నిశ్చయంగా ప్రభు యొక్క నీడ మన మీదకి రావాలి. ప్రభుత్వంలో నిరీక్షణ పడి చూద్దాం. ప్రభు వస్తాడు, ఆయన వస్తాడు. నిరీక్షణ, ఆయన తీసుకెళ్తాడు. ఆయన రాగానే నేను వెళ్ళిపోతాను. ధైర్యం ఉందా? ఈ రాత్రి ప్రభు వస్తే ధైర్యం ఉందా? నేను వెళ్ళిపోతాను, నా ప్రభు కొరకు వెళ్ళిపోతాను. సహోదరి, ఆయన వచ్చి వెళ్ళిపోతే మన జీవితాలు ఏం కాబోతుంది? సింహపు బోధులు 7 సంవత్సరాలు ఉండబోతున్నాం. ఇప్పుడు జయించలేని వాడు అప్పుడు జయించగలుగుతామా? ఆలోచించేయండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్రభుని ధరించుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ధరించుకుంటేనే పెడతాం. దేవుని స్తోత్రం. చూద్దాం యెహోషువ 24:20 చూద్దాం. యెహోషువ 24:20. మీరు యెహోవాను విసర్జించి అన్య దేవతలను సేవించిన ఎడల అన్య దేవత
దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? మీరు యెహోవాను విసర్జించి మీరు దేవుని విసర్జించి ఏం తెచ్చుకున్నాము? అన్య దేవతలు. ఏంటయి? అక్కడ అన్నాడు కదా, అవి అన్యులకు పోదమునా, అన్య దేవతల్ని శరీరాశ, నేత్రాశ, జోబడము, ఏం పట్టుకోవాలి, ఏం తినాలి, ఏం తాగాలి, ఏం చేయాలి. అమ్మగారు ముందు కట్టుకుంటే తిడతలేమో, షార్ట్లు కట్టుకుంటా. ఏం షార్ట్ కట్టుకుంటావు? ఆయన చూస్తున్నాడు. నేను అమ్మగారు ఏం చేయదు. అమ్మగారు చెప్పడం వరకే, ఖండించడం అంతే. నా పని ఏంటో చెప్తాను అంతవరకే. కానీ నువ్వేం చేస్తున్నావో, చాట్ ఏం చేస్తున్నావు, ముందేం చేస్తున్నావు, అది నాకు అవసరమో లేదు. దేవుని వాక్యం ప్రకారంగా ఖండించడం అంతే. ఎక్కడో బాంబేలో ఉండి తోటి పిల్లలు పాడైపోతున్నారంటే ఎంత బాధతో ఫోన్ చేసింది నాకు, ఎంత రోదనతో ఫోన్ చేసింది, ఎంత దుఃఖపడుతుంది. ఆ డబ్బు నీకు ఇచ్చేస్తానమ్మా, వాళ్ళిద్దరూ రక్షణలకు. నువ్వేమనుకుంటున్నావు? నీ కడుపుని పుట్టిన బిడ్డలే సరిగ్గా లేదు. నీ పక్కన నీ అక్కతో, నీ కోడలతో, నీ చెల్లితో, నీ అక్కతో ఏమాత్రము నెమ్మది లేదు నీకు. నువ్వు ఏం ఆలోచన చేస్తున్నావు? దానికన్నా అది 10 కొనుక్కుంది, నేను 20 కొనుక్కుంటా. అది 5 కొనుక్కున్నా, నేను 10 కొనుక్కుంటా. అది 2 నేను 4 కొనుక్కుంటా. సిగ్గులేని మొత్తానికి ఏ పోలిస్తావు? ఏ బతుకు నీది? ఎంతవరకు ఆడేం చేస్తున్నా, నేనేం చేస్తున్నా, ఆడేం చేస్తున్నా, నేనేం చేస్తున్నా. ఆడు ఎలాంటి కొనుక్కో, నేను ఎలాంటి కొనుక్కోవాలి. ఇదా నీ బతుకు? సావు బతుకు. రేపు సమాధులు వేసుకుంటావా? అన్నీ దేనికి ఉపయోగం లేదు బతుకు. వయసు ఉంది, ఎందుకు? నువ్వు సంపాదించుకోవడానికి. దేనికి వయసు? సంపాదించుకోవాలి, తినాలి, ఎంజాయ్ చేయాలి. ఇవన్నీ నీ బతుకులు. ఏది లాభం మీద? అగ్నిలోకి నీతో మాట్లాడు సహోదరు. అన్యులు ఆ జీవితం అయితే దేవుడు కొట్టేస్తానని చెప్తున్నాడు. అక్కడ ఏమన్నాడు చూడండి, మీరు యెహోవాను విసర్జించి అన్య దేవతలను సేవించిన ఎడల ఆయన మీకు మేలు చేయవాడు అయినను మనసు త్రిప్పుకొని మీకు కీడు చేసి మిమ్మల్ని క్షీణింపచేయను అనగా జనులు అట్లు కాదు. దేవుని స్తోత్రం. ఏం చేస్తాడంట? క్షీణింపచేస్తాడు. చేద్దాం అనుకున్నాడు. నువ్వెక్కడ ఏం తెచ్చుకుంటున్నావు? దానికి అన్యత్వం. అలాగే అన్యత్వం తీసుకొచ్చినటువంటి అహరోను కుమారులు అగ్ని చేత కాల్చివేయబడ్డారు. నీవు దైవత్వం ధరించుకోవాల్సిన మనిషివి ఎలా అన్యత్వం తెచ్చుకుంటున్నావు? ఎంతవరకు దాని గురించి ఆలోచన చేస్తున్నావు? ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక ఆత్మను రక్షించావు అంటే పరలోకములో గొప్ప మహిమ. మామూలు మాట కాదని. ఈరోజు తినేసి దర్జాగా పడుకుని ఇచ్చిందెందుకు? హాయిగా పడుకోవడానికి. హాయిగా పడుకోవాలి. బెడ్ మీద బెడ్ వేసుకుని మత్తుగా నిద్రపోవడానికి. అందుకు దేవుడు మనకు పిలవలేదు. అందుకు మనం దేవుడు మనం నడుము కట్టుకోవడానికి వచ్చాడు. ఎంతోమంది మన ముందు నాశనం అయిపోతున్నారు. ఎంతోమంది కూలిపోతున్నారు. ఈరోజు నీ పిల్లల్ని నీకు వ్యతిరేకంగా నిలబెడతారు. నువ్వు చేసిన క్రియ నీ ముందు నిలబడిపోతుంది. నువ్వు ఎలా హింసించావో అదే హింస మరలా నీ ముందుకు రాబోతుంది. అప్పుడు నువ్వు ఎంత ఏడ్చినా నేను ఆలకించు. కీడే చేయడానికి నిలబడ్డాను, కీడే చేయబోతున్నాను అంటున్నా. మనుషులను మెప్పించడానికి మనం ఇక్కడికి రాలేదు, దేవుని సంతోషపెట్టడానికి. నేను నిన్ను ఎలా సంతోషపెట్టాను ప్రభా? నేను నిన్ను ఎలా ఆనందపరచాలయ్యా? నువ్వు నాకు కావాలి. ఈరోజు సహోదరు ఆయనకి మనం కావాలి, ఆయన మనకి కావాలి.
దేవుని పరిచర్య జరిగించుకుంటున్నారు. సాగిపోయే సమయం ఇది. దేవునికి స్తోత్రం. చూద్దాం. జకర్యా 8:15 చూద్దాం. జకర్యా 8. ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికి మేలు చేయను ఉద్దేశించుచున్నాను కనుక భయపడకుడి. ఈ కాలమున యెరూషలేమునకును యూదా వారికి మేలు చేయను ఉద్దేశించుచున్నాను కనుక భయపడకుడి. మీరు చేయవలసిన కార్యములు ఏవనగా ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చాలి. ఇది కావాలి దేవునికి. అప్పుడు మీకు మేలు కలుగుతాయి. మీకు మేలు చేయాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు కనుక నీ పొరుగు వారితో సత్యం మాట్లాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చాలి. హల్లెలూయా. అబద్ధాన్ని త్రోసివేయండి. ఈరోజు నా సహోదరి, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు కొరకు మన జీవితాన్ని చర్చించుకుందాం. చాలా త్వరితముగా ప్రభు రాకడుంది. సపోజ్ అది గ్రౌండ్ యుద్ధమైంది, మనం దాని గురించి ఏమీ చెప్పలేము. చాలా యుద్ధం ఒక్కటే, అది కూడా రష్యా ముందుంది అంటే అది ఎండని మీరు గుర్తుపెట్టుకోండి. రష్యా మనస్సు ఇజ్రాయేల్ మీద ఉంది. ఇజ్రాయేలీల డెడ్ సీ మీద ఉంది. ఎప్పటికైనా దానితో యుద్ధం చేయాలనే ఒక కాంక్ష రష్యాకు. అందుకే అంటాడు గోగు అంటాడు. గోగు అంటే ఎవరు? దేవునికి స్తోత్రం. గోగు, మాగోగు, రష్యోగు. దేవునికి స్తోత్రం. వీళ్ళందరూ కూడా ఎవరి పిల్లలు తెలుసా? నోవాహు మనవడ్డాడు. దేవునికి స్తోత్రం. నోవాహు కుమారుల వరకే దేవునిలో ఉన్నారు. నోవాహు కుమారుల కాలం గడిచిపోయాక మనవాళ్ళు గోగు, మాగోగు, రష్యోగు వీళ్ళందరూ కూడా మనవాళ్ళు. వీళ్ళు అన్యత్వాన్ని అనుసరించి వెళ్ళిపోయారు. ఈరోజు నా సహోదరి, దేవుని మాట ఎవరు నేను రక్షించలేదు. ఆఖరికి మీ అమ్మ కూడా మిమ్మల్ని రక్షించలేదు. మా అమ్మగా ప్రార్థన చేస్తారుగా అనుకుంటున్నావేమో. మీ అమ్మ పేడలు మీ అమ్మకే చాలు. చెప్పడం వరకే మీ అమ్మ. పైకి తీసుకెళ్ళడానికి మాత్రం మీ అమ్మ పనికిరాదు. అందుకని ఇక్కడి నుంచి ఎవరి ఆత్మలు నీ సొంత కుండలో నీళ్ళు పాలించాలి. నీ సొంత బావిలో ఉప్పు జలము త్రావు. అది నీకే ఉండాలి. అది పనులకు పోకూడదు. అది వీధులలో ప్రవాహము కాకూడదు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ మూటలు దీవెనొందుతాయి కనుక ఇప్పుడు ప్రభుని అడుగుతారు. చూడండి, ప్రభు నిర్ణయాలు చాలా గొప్పవి. ఆ నిర్ణయాల ప్రకారంగా మనం కొనసాగించుకుంటూ వెళ్తారు. దేవునికి స్తోత్రం. ఈరోజు విన్న ఈ వాక్యాన్ని దేవుని సందులో సంపూర్ణం చేసుకోవడానికి అందరూ కూడా మా కళ్ళు